పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుతున్నాము. కీర్తన గ్రంథము బాగా పరిచయం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. చదవబడిన వాక్యములకు దేవుడు తన పరిశుద్ధాత్మను జతచేయును గాక. మనం చిన్న ప్రార్థన కలిగి ఉందాము. మహోన్నతుడైన మా తండ్రి, మహాగణుడ, కృప కలిగిన మా తండ్రి, ప్రేమమయుడ, మా రక్షకుడా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మహబూబ్ నగర్ అనే ఈ గొప్ప ప్రాంతం బట్టి నీకు వందనాలు. వినుకొండ ప్రాంతాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దాసులు ఆయన బెన్నీ గారిని బట్టి నీకు వందనాలు ప్రభు. ఆయన వారి జీవితంలో నాయన వస్తున్నటువంటి ఆపదలు, అలాగే నువ్వు విడిపిస్తున్న, నువ్వు చేస్తున్న సహాయం కొరకు నీకు వందనాలు తండ్రి. వారి జీవితంలో నువ్వు చేసిన మేలుని బట్టి ప్రభు, ఆయన ఏర్పాటు చేయబడిన కుడికని బట్టి కూడా నీ స్తోత్రాలు. ఉదయకాలం నువ్వు అద్భుతంగా రంగం మీదకి వచ్చి నువ్వు మాట్లాడావు. సాయంకాలం కూడా అదే మారని దేవుడు ప్రభు, నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తావు. మిమ్మల్ని మేము రంగం మీదకి ఆహ్వానిస్తాం. మీరే కృప చూపించండి. మా శక్తితో, మా బలముతో మేము పేజీలు తిరిగేస్తాం తండ్రి, కానీ వాక్యానికి నీవే అనువాదకుడు అయ్యి దేవా, మీరు కృప చూపించండి, కనికరం చూపించండి. గొప్ప దేవుని గారు చూపించుకోండి. నన్ను పక్కకు జరిపి నీవే మాట్లాడమని, మహిమ పొందమని దేవ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాము. కూడి వచ్చిన మీ అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు, సీనియర్ పాస్టర్, మా తండ్రి సమానులు, ఎంతో ప్రేమించి మరి మాతో సహవాసం కలిగి ఉన్నటువంటి దేవుని సేవకులు పాస్టర్ బెన్నీ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. వారి కుటుంబ సభ్యులకి, అమ్మగారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వారి కుమార్తె గారికి, ఇక్కడ కూడి ఉన్న మరి సహోదరులు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మరి మన మధ్యలో సహవాసం మరి మనతో చేస్తున్నటువంటి దేవుని సేవకులు పాస్టర్ నిశ్చల్ గారికి నా ప్రత్యేక వందనాలు. పాస్టర్ గిద్యోన్ గారికి నా ప్రత్యేక వందనాలు. పాస్టర్ ఎనోష్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఇక్కడ ఈ ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. దైవజనురాలకి మరి బలహీనతగా ఉన్నప్పుడు, చాలా మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, చాలా ఒత్తిడికి మరి గృహం వెళ్ళిపోయింది. ఉదయకాలము సాక్ష్యాన్ని కూడా మనం విన్నాము. నిజంగా మరి ఇలాంటి పరిస్థితుల్లో భార్య తోడుగా ఉండాలి. హల్లెలూయా. అలాగే మరి భార్యకు భర్త తోడుగా ఉండాలి. నిజమైన మరి నిత్యత్వంలో వచ్చినటువంటి భార్య భర్తలకు ఆ ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. వారు పడుతున్నటువంటి ఆ తపన, మరి ఆ ప్రార్థన, మరి ఆమె వారి యొక్క మరి సతీమణి గారి కొరకు చాలా వేదన, మరి ప్రార్థన కలిగి ఉన్నారు. ఆయన వేదన కలిగి ఉన్నారు. మరి ఆ విషయం కొరకు ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఆ కారణాన్ని బట్టి ఈ కూటాన్ని ఏర్పాటు చేశారు. అయితే దైవజనుల యొక్క ప్రేరణ ఏమిటంటే వాక్యమే మనల్ని పరామర్శిస్తాం. నిజమేనా? ఒక వ్యక్తిని వాక్యము కంటే ఏది ఆదరిస్తారు చెప్పండి. మరి అలాంటి చక్కటి బయలుపాటు కలిగి ఉండి, వారికంటే అనుభవంలో కూడా, ఉదయం చెప్పాడు వారి అనుభవం అంతా కూడా మా వయసు ఉన్నదని, అనుభవంలోను, సేవలోను, వయసులోను చిన్నవారమైనప్పుడు కూడా దేవుని స్తోత్రం కలుగునుగా. మరి ఈ స్థలంలో మమ్మల్ని నిలబెట్టి వారు కూర్చున్నారు. వాస్తవానికి వారు చెప్తే మేము విన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. మరి ఆ విషయంలో మేము చాలా మరి సమయం ఇచ్చారు కాబట్టి మమ్మల్ని మేము హెచ్చించుకోవట్లేదు, కానీ మరి ఈ విషయంలో మేము చాలా ధన్యులుగా భావిస్తాం. హల్లెలూయా. మరి మా ఆంధ్ర ప్రాంతానికి 600 కిలోమీటర్లు ఉన్నప్పుడు కూడా చాలా ఈజీగా మరి పురుగులు పక్క ఊరు వచ్చినట్టుగా, పక్క వీధిలోకి వచ్చినట్టుగా చాలాసార్లు వచ్చి ఆ ప్రాంతాల్లో ఎన్నో కోటాలు అధ్యక్షులుగా ఉండి నడిపించడం, వాక్యాలు చెప్పడం, చాలా సహవాసం కలిగి ఉండి, చాలా మందికి మహబూబ్ నగర్ అంటే ఎక్కడో ఆంధ్ర వాళ్ళు తెలియకపోవచ్చు. 600 కిలోమీటర్లకు పైగానే మరి ప్రాంతం ఉంది. రాత్రి అంతా ప్రయాణిస్తేనే కానీ ఉదయం రాలేదు. కనుక అలాంటి పరిస్థితుల్లో మరి కుటుంబాన్ని, సంఘాన్ని విడిచిపెట్టి అక్కడ ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు వచ్చి పాల్గొని అనేక మందిని బలపరుస్తూ ఉంటారు. నేను మరి వాక్యం చెప్పిన పెళ్లిలో కూడా ఆయన అధ్యక్షులుగా నడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని బట్టి నేను మరి ధన్యతగానే భావిస్తున్నాను, కానీ మరి మాకేదో తెలిసిపోయిందని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే పెద్దవారి ముందు చిన్నవారు మాట్లాడడం
నేను ఇష్టపడిన అంటాడు ప్రవక్త. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మరి అవకాశం దేవుడు ఇచ్చాడు, మరి కొన్నిసార్లు వాడబడాలి. వారు మరి ఎంతో ప్రేమతో సమయాన్ని ఇచ్చారు. ఈ రాత్రి కొద్ది మాటలు దేవుడు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. నీతిమంతులు వారికి కలిగిన ఆపదలు ఆమేన్. విడిపించుట వరకు దిగి వచ్చిన బలిష్ఠమైన దూత. ఆమేన్. ఈరోజు నీతిమంతులకి ఆపదలు కలుగుతాయంట. ఆమేన్. నీతిమంతులకి శ్రమలు వస్తాయంట. ఆమేన్. ఉదయకాలం దేవుడు చెప్పాడు, అయినప్పటికీ భయపడకు. ఆమేన్. ఎంత అద్భుతమైన ఆదరణ అండి. ఆమేన్. అది ఎవరైనా ఆదరించబడాలి. ఆమేన్. భయపడొద్దు. ఎవరు మాట్లాడేది? మనిషి కాదు, దేవుడు. ఆమేన్. నువ్వు భయపడొద్దు అని చెబుతున్నాడంటే నిన్ను ఎలాంటి పరిస్థితులైనా విడిపించగల సమర్థుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా కుమారుడికి నేను అభయం ఇస్తున్నానంటే ఆమేన్. దానికి తగినట్టుగా సిద్ధపడ్డాను, నేను కలిగి ఉన్నాను. నేను కలిగి ఉన్నాను కనుకనే నేను భయపడొద్దు నాయన అని చెప్తాను. ఆమేన్. ఒకవేళ నేనైనా తప్పిపోవచ్చేమో గాని పరమ తండ్రి తప్పిపోవడం. ఆమేన్. నా ప్రవక్త అంటాడు, నా కుమారుని రక్షించుకోవడం కొరకు 90 అడుగుల లోతు ఉన్నటువంటి ఒక బంకర్ నేను కట్టుకుంటే యుద్ధ బాంబుల నుంచి, ట్యాంకర్ నుంచి నేను కాపాడబడతాను అని ఎవరైనా నాకు చెబితే 90 అడుగులు కాదు, దానికంటే ఎక్కువగానే నిర్మిస్తానన్నాడు. ఆమేన్. మరి ఒక భౌతికమైన కుమారుడు కొరకు ప్రవక్త తన కుమారుడు కొరకు అంత భద్రత మరి ఏర్పాటు చేస్తే పరమ తండ్రి ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. పరమ తండ్రి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆమేన్. ఆయన ఖచ్చితంగా నీ కొరకు ఏదో కలిగి ఉన్నాడు దేవుని కుమారుడు. ఆమేన్. ఆయన పలికాడంటే భయపడొద్దని పలికాడంటే ఆమేన్. అది ఎలాంటి ఆపదైనా సరే దేవుడు కాపాడుకుంటాడు. ఆమేన్. ఈరోజు నీతిమంతులకు కలిగే ప్రతి ఆపద నుండి దేవుడే కాపాడతాడు. ఆమేన్. దేవుడే విడిపిస్తాడు. హల్లెలూయా. ఎవరు నీతిమంతులు? మరి ఇప్పుడు తను మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాదన్నాడు బైబిల్లో దేవుడు. మరి దేవుడు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ఆమేన్. బైబిల్లో కొంతమంది నీతిమంతులు ఉన్నారు. ఆమేన్. దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చినటువంటి నీతిమంతుడు నోవహు. ఆమేన్. నిజమేనా? ఆమేన్. ఈ తరములో, దిస్ జనరేషన్, ఈ తరములో హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని నేను చెప్పాలి? ఇప్పుడు ఆమేన్. చదువుకున్న వారు, మరి విద్యావంతులు, ధనవంతులు, గొప్పవారు, మరి బీడీలు, ఎల్ఎల్డీలు, పిహెచ్డీలు చేసిన వారు కాదు. వేదాంత కళాశాల నుంచి వచ్చినటువంటి గొప్పవారు కాదు. చదువుకోలేకపోయినా సామాన్యమైన వ్యక్తివైనా మరి నీవే నీతిమంతుడివి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే అతడు ఆ గడియ వర్తమానంతో ఖచ్చితంగా నిలబడ్డాడు. ఆమేన్. సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ఒత్తిడి వచ్చినా ఆ గడియ వర్తమానంతో నోవహు నిలబడ్డాడు. ఆమేన్. ఈ ప్రాంతంలో కూడా ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆమేన్. మీరు నమ్మగలరా? ఆమేన్. సాక్ష్యం ఇవ్వగలరా? ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా ఈ వాక్యము కొరకు ఈ రోజు వరకు నమ్మకంగా నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే అన్నాడు ఈ తరములో, అసలు నోవహు కాలంలో భూప్రపంచం మీద దేవుడు చెప్పేది ఏంటో తెలుసండి. ఒక పట్టణంలో కాదు, ఒక దేశంలో కాదు, ఒక ఖండంలో కాదు, భూప్రపంచం మీద. హల్లెలూయా. ఒక వ్యక్తినే దేవుడు చెప్తాడు, నువ్వు నీతిమంతుడివి. వాడనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు మందసంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో ఆపదలు వచ్చినాయి నోవహుకి, కానీ అతడు నీతిమంతుడు కనుక ఆమేన్. దేవుడు అతన్ని కాపాడుకుంటున్నాడు. ఆమేన్. ఎన్ని ఎత్తులు వచ్చినా, ఎన్ని పల్లాలు వచ్చినా దేవుని పిల్లారా, ఆమేన్. ఆ రోజు ప్రజలందరూ కలిసి ఏం చేశారు తెలుసా? కోడిగుడ్లు విసిరారంట. ఎవరి మీదకి? నోవహు కట్టిన ఓడ మీదకి. ఆమేన్. టమాటాలు విసిరారంట. అవమానకరమైన ఉమ్ములు వేశారంట దానిపైన. ఆమేన్. ప్రవక్త చెప్తున్నాడు దీన్ని. ఒక దినాన్న వర్షం వచ్చింది. హల్లెలూయా. కోడిగుడ్డులు, మరి టమోటాలు, ఇంకా ఆ ఉమ్ములన్నీ వెలిసిపోయి దాని మీద నుంచి, దాని నుంచి వెలిసిపోయి దాని నుంచి ఆ వర్షం కొట్టి అదంతా పోయి ఎక్కడికి వెళ్ళిందంటే ఎవడైతే ఊసాడో వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరైతే విసిరాడో వాడి మీదకి వెళ్ళి. ఈ రోజు దేవుడు కాపాడుకునే విధానం అది. దేవుడు రక్షించే విధానం అది. ఈ రోజు తన సేవకుని నిలబెట్టే విధానం అది. ఈ సంఘానికి, ఈ వర్తమానంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి చేసే కార్యం అది. హల్లెలూయా. రానివ్వండి ఆపదలో, సమస్యలు రానివ్వండి, శోధనలు రానివ్వండి, ఏ విధంగా వచ్చినప్పుడు కూడా కాపాడుకునే ఒక ఆయన ఉన్నాడు.
ఆ తరంలో ప్రతి తరానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు దేవుడు. ఓ భూ ప్రపంచం మీద అనేక మంది సేవకులు ఉన్నారు, కానీ పరలోకంలో ఒక సేవకుని గురించి దేవుడు సాక్ష్యమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఏ గ్రంథం అది? యోబు గ్రంథం. మీరు బైబిల్ చదువుకుంటే తెలుగులో ఊజు దేశం అని రాయబడి ఉంటుంది, కానీ ఇంగ్లీష్ లో అయితే దేవుని పిల్లారా యోబు అని ప్రారంభించబడతారు. తెలుగులో ఊజు దేశంలో యోబు అనే వ్యక్తి ఉన్నాడని ఉంటది, కానీ యోబు ఊజు దేశంలో ఉన్నాడని రాయబడి. హల్లెలూయా. ఇప్పుడు ఒక సేవకుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. రాజు రకరకాలుగా చెప్పుకొని ఉండే, ఆ వ్యక్తిది ఈ వ్యక్తిది, అతను అక్కడ తప్పిపోయాడు, ఇతను ఎక్కడ తప్పిపోయాడు, అతను సరిగా చేయడు అని రకరకాలుగా చెప్పుకోనే ఉండే. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కానీ దేవుడిచ్చే సాక్ష్యం కావాలి. ఏమన్నాడు తెలుసా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిందివా? దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏమిటి సంగతి? అసలు అలాంటి వాడు ఒక్కడో కూడా లేడు. దేవుడు అలాంటి సాక్ష్యం ఇస్తే ఆపదలు ఎట్టేవాడు కూడా పక్కన ఉంటాడండి. వింటున్నారా? ఆపదలు ఎట్టేవాడు పక్కన ఉన్నప్పుడు కూడా కాపాడుకునే బాధ్యత సాక్ష్యం ఇచ్చే అయింది. హల్లెలూయా. అవమానాలు రాకుండా, నిందలు రాకుండా కాపాడుకునేది మన దేవుడై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు సాక్ష్యం ఇచ్చాడో అతడు కలిగి ఉన్నవన్నీ కూడా కోల్పోయిన పరిస్థితి వచ్చేసింది. ప్రేమించిన వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వింటున్నారా? అనేక మంది అతను చుట్టూ ఉండి దేవుని పిల్లారా అతను ఆహా ఓహో అన్నవారు వెనక్కి వెళ్ళిపోయేవారుగా చాలా మంది ఉన్నారు దేవుని. అయితేనేమి ఒక దినాన మరలా యోబుని దేవుడు రెండంతలుగా దీవించాడు, ఆశీర్వదించాడు. రాత్రి అదే దేవుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. He is the same yesterday, today and forever. ఆయన మారడు. ఆయన యోబుకి సహాయం చేస్తే, ఆయన నాబోహుకి సహాయం చేస్తే, ఈ రోజు నాకు కనుక సహాయం చేయకపోతే నేను అడగాలి, ఎందుకంటే ఆయన నా దేవుడు. ఈ రోజు ఆ కాలానికి నాబోహు నీతిమంతుడైతే నిజమేనా? ఆ కాలానికి యోబు నీతిమంతుడైతే ఈ యుగానికి ఈ తరానికి ఎవరు నీతిమంతులు? హల్లెలూయా. ఎవరు నీతిమంతులు? ఎవరో కాదని నేను. అది బ్రైడ్ అయి ఉంది, వధువై ఉన్నాను. నేను నన్ను బట్టిగా చెప్పుకోడా. హల్లెలూయా. నేను ఈ మెసేజ్ బట్టి చెప్తున్నా, నేను ఈ బైబిల్ బట్టి చెప్తున్నా. ఇది నన్ను నీతిమంతుడిగా మార్చి, ఇది నన్ను నీతిమంతుడిగా మార్చి. హల్లెలూయా. నా క్రియలు కాదు, నా బలం కాదు, ఆయనే నన్ను నీతిమంతుడిగా మార్చి. కనుక దేవుని పిల్లారా నీతిమంతులకు కలిగే ఆపదలు అనేక. రాత్రి చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అలాంటి పరిస్థితులు కూడా వచ్చానేమో. మరి ఇవి మాట్లాడడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది దేవుని పిల్లారా. ఏ రోజు కూడా కుదురులేదు జీవితానికి. అసలు మనకు సంబంధం లేని విషయాలు వస్తూ ఉంటాయి మీదకి. పరిచర్యలో కష్టాలు. ప్రేమించిన వారు ఈ రోజు పొగుడుతాడు, రేపు వద్దని తంతాడు. మరి పాస్టర్ గారు చచ్చిన బతికిన నువ్వే అంటాడు, ఆ తర్వాత చచ్చిన పర్లేదు అంటాడు. చాలా బాధ అండి. పరిచర్యలో ఒత్తిడండి, కుటుంబాల్లో కష్టాలండి. హల్లెలూయా. ఒకసార్లు మరి పులిపేట మీద రోషంగా నిలబడినందుకు మరి ఏదైతే బోధించామో అవి మరలా సేవకుడి మీదకి వస్తూ ఉంటాయి. ఏ దెయ్యాన్ని అయితే ఎదిరించామో ఆ దెయ్యాన్ని దాడి చేస్తూ ఉంటాయి. పిల్లల పైన, భార్య పైన, మరి కుటుంబాల పైన దాడి చేస్తూ ఉంటాయి. కానీ ఒక సంతోషము, ఒక ఆనందము, ఒక ధైర్యం ఏమిటంటే ఏ ఆపద వచ్చినా పర్వాలేదు, కాపాడుకునే ఒక ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ రాత్రి ఇక్కడ ఉన్న దేవుని జనాంగం, దేవుని పరిశుద్ధుడా, ఈ రాత్రి నువ్వేం భయపడద్దు. ఉదయకాలం చెప్తున్నప్పుడే దేవుడు నన్ను అభిషేకించాడు. స్తోత్రం కలుగును గాక. నా సహోదరులోంచి దేవుడు నన్ను మళ్ళీ నాతో మాట్లాడాడు. వచ్చేటప్పటికే చాలా కృంగిపోయాను, వస్తున్నప్పుడే చాలా ఏడుతో వచ్చాను. కన్నీరు, అసలు దుఃఖము, మరి కుటుంబం పైన దెయ్యం దాడి చేస్తాం. నాకు ఒక అలవాటు ఉందండి, పరిస్థితులు అలా కూడా నవ్వుతూ ఉంటాను. నా చుట్టూ మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉంటాను. అసలు ఇతనికి ఇన్ని కష్టాలు నేను ఎవరికీ తెలియదు, తెలియని ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా,
కొన్ని వర్తమానాల్లోంచి కొన్ని కోట్స్ మీకు చదివిన తర్వాత 2-3 క్యారెక్టర్స్ పైన ఏదైనా దేవుడు అవకాశం ఇస్తే మాట్లాడి వెంటనే ముగిస్తాను. దైవజనులు ఆ కోట్ చదువుతారు. వర్తమానం పేరు చెప్పండి. కాలము ద్వారా పరీక్షించబడిన దేవుని కాలము ద్వారా పరీక్షించబడిన దేవుని జ్ఞాపకార్థములైన వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు. కాలము చేత పరీక్షింపబడతా. కాలము చేత పరీక్షించబడ్డ అంటే ఏంటి? శోధనలు, శ్రమలు, కుదుపులు మరియు ఈడ్పు ఇవన్నీ మీలో ఏమైనా లోపల కలవేమని కనుగొంటే ఉన్నది. ఈడ్పు, శోధనలు, కుదుపులు ఏంటో తెలుసా? కొన్నిసార్లు నీలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో. మంచిదే కదా. నేనేమి లోపం లేదు అని అనుకునే కంటే ఏమైనా ఉన్నాయేమని కొన్ని కుదుపులు దేవుడు ఇస్తాం మంచిదేనా? హల్లెలూయా. కొన్ని జరుకులు ఇవ్వడం మంచిదే, ఎందుకంటే దేవుడు పంపిస్తాడు అవి. దెయ్యం పెట్టే వేరు, దేవుడు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. అబ్రాహాముకి విశ్వాస పరీక్ష పెట్టాడు దేవుడు, నిజమా కదా? కుమారుని ఇచ్చే అన్నాడు, అన్నాడా? విలియం బ్రహ్నం ఏం చెప్తున్నాడు తెలుసండి? ప్రవక్త అంట కుమారుని ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో, కుమారుడి పైకి కత్తి ఎత్తినప్పుడు ఎంతే సంతోషంగా ఉన్నాడు. రాత్రి అలా ఉండాలి. మంచిదే ప్రభువా. ఈ కుదుపులు, ఈ శోధనలు, ఈడ్పులు, ఈ ఇబ్బందులన్నీ మంచివే. ఏమైనా లోపం ఉంటే సరిచే ప్రభువా, ఇష్టపడతా ఉన్నాను నీకు. నెక్స్ట్, మిమ్మల్ని కుదుపు వేయచ్చు మరియు పరీక్షించేది దేవుడే ఉన్నాడు. మిమ్మల్ని కుదిపి వేయచ్చు, పరీక్షించేది దేవుడే. నీతిమంతుల కొరకు మాట్లాడుతున్నా, నేను బయట వారి కొరకు మాట్లాడలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనే వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, దేని గురించైనా నువ్వు దేని గురించైనా నువ్వు దేవుని ప్రశ్నించకూడదు, దేవుని ప్రశ్నించొద్దు. నీతిమంతుని అడుగు జాడలు, నీతిమంతుని అడుగు జాడలు ప్రభు వలన ఆజ్ఞాపించబడినవే, ప్రభు వలన ఆజ్ఞాపించబడినవే. నిన్ను నిరూపించుట కొరకే. ఇందాకేంటి? నీలో లోపాలు ఉన్నాయేమని పరీక్షలు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంట? నిన్ను నిరూపించడానికి. హల్లెలూయా. ఆమేన్ చెప్పగలవా? నువ్వు నిరూపించబడే ఒక సమయం వచ్చింది ఇప్పుడు, నిన్ను నిరూపించడానికి. ఎందుకంటే కష్టం పెడితే, శ్రమ పెడితే ఉంటావో లేదో అని. ఎర్ర సముద్రం దగ్గరికి ప్రజలు తీసుకొచ్చేసి ఆయుధం లేకుండా చేశాడండి దేవుడు. ఎందుకో తెలుసా? అప్పుడు వాళ్ళు ఏమంటారు? నీ స్పందన ఎలాగుంటారు? ఎందుకు వచ్చింది దేవుడు? దిక్కుమాల దేవుడు. ఎంత వర్తమానం నమ్ముకుని అలాగే ఇన్ని సంవత్సరాలు ఏలబడుతున్నాను కానీ ఏమీ జరగట్లేదు. ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటాయి వర్తమాన విశ్వాసాలు మాట్లాడితే. అలాగైతే ధనవంతుడు పరిస్థితి ఏంటి? ధనవంతులాగా ఉందామా? మరి లాజరు జీవితాంతం అతడు మరి ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కష్టాలే పడ్డాడుగా. హల్లెలూయా. కొన్నిసార్లు సమస్యలు వస్తున్నాయంటే దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వు నిరూపించబడ్డానికి. నిన్ను నిరూపించుట కొరకే ప్రతి పరీక్ష నీకు అనుమతించబడుతుంది. ఆ శ్రమలు మీకు సువర్ణము కంటే, ఆ శ్రమలు నీకు ఏదైతే ఇప్పుడు ఆపద వస్తుందో ఆ శ్రమలు సువర్ణము కంటే బహు అమూల్యమైనవని బైబిలు చెప్పుచున్నది. ఒకవేళ దేవుడు కొన్ని తేలికపాటి శోధనలను నీకు సంభవించినట్లు చేస్తే గుర్తించుకో అవి నిన్ను సరిచేయడం కొరకే. దేవుని వద్దకు వచ్చే ప్రతి కుమారుడు మొదటిగా దేవుని చేత శిక్షించబడతాడు, మరియు పరీక్షించబడతాడు. శిక్షణ నొందిన బాలుడు అక్కడ ఏ మినహాయింపులు లేవు, ఎవరికి ఏ మినహాయింపులు లేవు. సేవకుడికి, విశ్వాసకి, అందరికీ ఒకటే. వచ్చే దేవుని వద్దకు వచ్చే ప్రతి కుమారుడు నువ్వు ఎటువంటి వైఖరి కలిగి ఉంటావో, నువ్వు ఎలాంటి వైఖరి కలిగి ఉంటావో చూచుట కొరకే, నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చూచుట కొరకే ఈ శ్రమలు పెడతాడు. చూడండి ఈ నిరూపణ రంగం పైనే దేవుడున్నాడు. నిన్ను నిరూపించుటకు ఆయన ప్రయత్నిస్తున్న నిరూపణ ఈ సర్వభూతలమంతా కూడా నిన్ను నిరూపించే రంగం అది. దేవుడు నీ వైఖరి ఎలాగుంటుందో చూస్తున్నాడు, పరీక్షించడానికి కొరకు చూస్తున్నాడు దేవుడు, నిన్ను నిరూపించడానికి కొరకు చూస్తున్నాడు. శ్రమలు రావడం ఏమి నీ తప్పు కాదు.
నువ్వు పొరపాటు చేసావని కాదు, చెప్పుకోనివ్వండి ప్రజల్ని. చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, చాలా కష్టాలు పడిపోతున్నారు, దేవుడు ఉంటే అలాంటివి పడతారు వాళ్ళు అనుకోనివ్వండి. దేవుడు ఏం చేస్తాడు ఇవి నిరూపించడానికి, హల్లెలూయా, పరీక్షించడానికి, సరి చేయడానికి. ఆత్మీయ దత్తపుత్రత్వం 32వ పారాగ్రాఫ్. మరియు చాలా సార్లు మన శిక్షకుడైన పరిశుద్ధాత్మ తప్పుడు మార్గంలో చేయుదుము. మనమేమో తప్పుడు మార్గాలు చేస్తాం కొన్నిసార్లు. అయితే కొన్నిసార్లు అది మనల్ని గాయపరచును, కొన్నిసార్లు గాయపడతారు. కొన్నిసార్లు మనము శ్రమలు అనే మంచం పట్టుదుము. ఏ మంచం అంట? దేవుని స్తోత్రం. శ్రమలని మంచం పడతామంటాడు ప్రభు. కొన్నిసార్లు వైద్యుడు చెప్పేస్తాడు, అసలు నీవు పోయాయి, కలజోడు బయటికి తీసి ఐఎమ్ వెరీ సారీ, కష్టంగా ఉంది, అవ్వదు అని డాక్టర్ చెప్పేయచ్చు. కానీ ఆ మంచం మీదకి తీసుకెళ్లి దేవుడే తీసుకెళ్లి నిన్ను పరీక్షించి సరి చేసి నిరూపించిన కొరకైతే అతను కలజోడు చూసినా పర్వాలేదు, చూపించినా పర్వాలేదు, స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చినా పర్వాలేదు. హల్లెలూయా. ఐఎమ్ వెరీ సారీ, ఇప్పుడే చనిపోయిందన్నా పర్వాలేదు, మరలా దేవుడు తీసుకొచ్చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇది డాక్టర్కి తెలియదు, స్కానింగ్ తెలియదు, ఈ వైద్య శాస్త్రానికి తెలియదు, దేవుడే అంతా చేస్తాడు. నాతోను మాధురికి కొంతమంది మరి ఇలాంటి సాక్ష్యాలపైన రీల్స్ చేసేవారికి హాస్యాస్పదంగా ఉండొచ్చు, కానీ దేవుని పిల్లారా దేవుడు మాత్రం గొప్పవాడు. హల్లెలూయా. శ్రమలు అనే మంచం మీదకి తీసుకెళ్లి వైద్యుడు ఇంకా ఆశలన్నీ కోల్పోయాయి. అయితే పరిశుద్ధాత్మకు బోధించును. పరిశుద్ధాత్మ ఏం బోధిస్తుందో తెలుసా? కుడి హస్తమును ఉపయోగించుమనను. అయ్యా, కుడి హస్తమును ఉపయోగించమనను. కుడి హస్తము ఉపయోగించమనను. ఏది ఉత్తమమైనదో ఆయనకు తెలియను. తండ్రి దానిని ఎలాగూ చేయను, దానిని చేయను ఆయనకు తెలియను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుని పిల్లారా శ్రమలనే మంచం మీదకి తీసుకెళ్ళి మరి వైద్యుడు చేతులెత్తేసిన తరుణంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీ ద్వారా తన మహిమ తెచ్చుకోవడానికి కార్యాలు చేస్తాడు. వితౌట్ మనీ ఆర్ వితౌట్ ప్రైస్ అనే వర్తమానం లేకుండా వెచ్చరించుకున్నా. 3వ పారాగ్రాఫ్. యథార్థంగా జీవించినట్లయితే, ఈ మాట బాగా గమనించండి, ఇది బాగా గమనించండి. మనం యథార్థంగా బతుకుతున్నాం. దాని భావము ఇబ్బందులన్నిటి నుండి మనం దూరంగా ఉన్నామని కాదు, బాగా లోపలికి వెళ్ళా ఉండేది. నేను యథార్థవంతునండి, ఎవరికన్నా ఏం చేశారండి అయ్యగారు, ఎప్పుడు కూడా కల్లో కూడా ఎవరికన్నా ఏం చేయలేదండి, నాకెందుకు వస్తున్నాయండి కష్టాలు, నేను యథార్థవంతురాలు, 10 సంవత్సరాల సంఘానికి వస్తున్నాను, 20 సంవత్సరాల సంఘానికి వస్తున్నాను. అయ్యా, వర్తమానం ఏం చెప్తుందో విను, బైబిల్ ఏం చెప్తుందో విను. హల్లెలూయా. నేను యథార్థంగా ఉన్నాను అంటే అర్థం ఏంటంటే నిజానికి ఇబ్బందులన్నీ మళ్ళీ చదువు సార్. మనం యథార్థంగా జీవించినట్లయితే దాని భావం ఇబ్బందులన్నిటి నుండి మనం దూరంగా ఉన్నామని కాదు, నిజానికి ఇబ్బందులన్నీ మన మార్గంలో నడిపిస్తాయి. ఇబ్బందులే మన మార్గాన్ని నడిపిస్తాయంట. అయ్యయ్యో, కష్టాలే మన మార్గం నడిపిస్తాయంట. మన మార్గదర్శి కష్టం, మన మార్గదర్శి వ్యాధి, మన మార్గదర్శి మరి ఆపద అన్నట్టు ఉంది. ఇప్పుడు పెట్టరారా, నువ్వు నీతివంతుడివి, యథార్థవంతుడివి, అంచెకాల వర్తమానంలో చాలా నిక్కర్చుగా ఉన్నావు కాబట్టి నీ మార్గంలో ఇబ్బందులు ఉండవని అర్థం కాదు. కొన్నిసార్లు ఇబ్బందులే నిన్ను నడిపిస్తాయి. హల్లెలూయా. అలా నడిచినందుకు నీకు ఏం జరుగుతుంది తెలుసా? మోషేని చూడండి, నీటి నుండి కోటలోకి వెళ్ళాడు. ఏమర్థమైంది? నీటి నుండి కోటలోనికి దేవుని పిల్లారు. యేసేపుని చూస్తే చెరసాల నుండి సింహాసనం మీదకి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో మరి ఎప్పుడు చూసినా గుమ్మం దగ్గరే కూర్చున్నవాడు ఎవరో మొర్దుకే, కానీ గుమ్మం ఎద్ద నుండి గుర్రం మీదకి వెళ్ళాడు. నెమ్మదిగా అర్థమైంది. నీటి నుండి కోటలోనికి, చెరసాలలో నుండి సింహాసనం మీదకి, గుమ్మం దగ్గర నుంచి గుర్రం మీదకి. ఆపదను నడిపించినప్పటికి కూడా పర్వాలేదు, నిన్ను నిరూపించి నువ్వు దేవుని కుమారుడు అని అవి చెప్పి ఆ తర్వాత చేతులుడికి వెళ్ళిపోవడమే తప్పితే మరణం ఏమి చేయలేదు, వ్యాధి ఏమి చేయలేదు, ఆర్థిక ఇబ్బంది నిన్నేమి చేయలేదు. ఎందుకంటే
నీతిమంతునికి కలిగే ప్రతి ఆపద నుండి విడిపించే ఒక దేవుడు ఉన్నాడు. నేను ఎరుగును, ఐ నో అనే వర్తమానం. అవి ఎల్లప్పుడూ కూడా అవి ఎల్లప్పుడూ కూడా మన యొక్క మేలు కొరకే జరుగుతుంది. ఏంటి? కొన్ని కష్టాలు, శ్రమలు వెంటనే మనం అర్థం చేసుకోలేము, వెంటనే అర్థం చేసుకోలేము వాటి గురించి. ఎందుకనగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఎలాగైతే విశ్వాసం మనలో ఉండదు. మనకు అర్థమైపోతే విశ్వాసం ఏముంటది? మనం ఒక ఆలోచనతో కొనసాగిపోతాం. అయితే మనం చేస్తాం, మనం అది కలిగి ఉంటాం, మరియు మన విశ్వాసంతో ఆయన వాక్యమును నమ్ముతాం, ఆయన వాక్యాన్ని నమ్ముతాం. అది మనకే ఒక మంచి కార్యం జరగబోతున్నది. 15 పారాగ్రాఫ్. మన పాపులుగా ఒకప్పుడు ఉండడానికంటే ఇది బాగా మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు తాగాం, సినిమాలు చూసాం, లోకస్తురాలుగా బతికాము. అప్పుడు కష్టాలు వచ్చాయనుకోండి, ఓకే, అప్పుడు మన జోలికి ఎవరు రాడు. అర్థమైందండి? వీధిలో మనమే హీరో, ఇంట్లో మనమే హీరో, గ్రామంలో పట్టణంలో కూడా మనమే హీరో. లోకంలో ఉన్నప్పుడు వీడు జోలికి వచ్చామంటే తగులుతాయిరా బాబు అనుకుంటారన్నమాట. కానీ ఎప్పుడైతే ఇవన్నీ వద్దు అని విడిచిపెట్టుకుని వచ్చేసామో, దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కకే లోబవుతాం. ప్రతి ఒక్కడు బెదిరిస్తా ఉంటాడు. చదవండి. మనం పాపులుగా ఒకప్పుడు ఉన్నదానికంటే మనం క్రైస్తవులుగా అయిన తర్వాత కొన్నిసార్లు అనేకమైన ఇబ్బందులు మనకు కలుగుతాయి. సందేహం లేదు. ఎలా వ్రాయబడి ఉన్నది? నీతిమంతులు కలుగు శ్రమలు అనేకములు, అన్నిటిలో నుండి అవును దేవుడు వారిని విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి నా సొంత మాటలు కాదు, ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలు. కనుక ఆపదలు వచ్చినప్పుడు భయపడొద్దండి. నీతిమంతుడికి ఆపదలు రావచ్చు. అబ్రహాంకి వచ్చింది, ఓ మరి నిత్యంగా బ్రహ్నాంకి వచ్చింది, ఓ మరి బ్రహ్నాము తన భార్యకు వ్యాధి వచ్చింది. దేవుని పిల్ల అయినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. బైబిల్లో మరి కొంతమంది జీవితంలో ఎలా జరిగిందో ఈ రాత్రి మీకు చెప్పేస్తే ముగించేస్తాను. ఈ సమయాల గ్రంథంలో 17వ అధ్యాయంలో దావీదును మనం చూస్తాం. దావీదు దేవుని ప్రకారం దేవుని అభిషేకం ఉంది అతనికి. దేవుడు అతన్ని వాడుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 40 రోజులుగా యుద్ధం అని జరుగుతుందండి. మరి ఏలాలో దగ్గరకు వచ్చాడు. 40 రోజుల్లో శత్రువు వచ్చి ఎన్నిసార్లు అగపడ్డాడో తెలుసా? 180 సార్లు అగపడ్డాడు. ఎన్నిసార్లు చెప్పండి? మరి 180 సార్లు. అతను ఎప్పుడెప్పుడు వస్తున్నాడు తెలుసా? బైబిల్ ఏం రాయబడింది తెలుసా? ఆ శత్రువు వచ్చింది ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. మొదటి సమయం 16 వచ్చింది. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రములను బయలుదేరుచు 40 దినములు తను తాను అగపరుచుకుంటూ వచ్చింది. 180 సార్లు 40 రోజుల్లో 180 సార్లు వచ్చి అగపడతా ఉన్నాడు. చూడండి, ఉదయకాలం అదేదేమో, ఈవినింగ్ టైం అదేదేమో. ఎంతమందికి అర్థం? అపోస్తలుల దినాల్లో అదేదేమో, ఎండ్ టైం మెసేజ్ దినాల్లో అదేదేమో. ఉదయకాలం ఏంటి? అపోస్తలుల కాలం. సాయంకాలం ఏంటి? వర్తమాన కాలం. ఈ గడియ ప్రవక్త వర్తమాన కాలం. దేవుని పిల్లారా, ఉదయం వస్తున్నాడేమో, సాయంకాలం వస్తున్నాడు. అయితే ఆ యుద్ధంలోనికి ఎంతమంది వచ్చారంటే దేవుని పిల్లారా, అంటే యెషై ఇంటి నుండి. ఎవరింటి నుంచి వచ్చారు? యెషై ఇంటి నుండి వచ్చారండి. ఎంతమంది వచ్చారు? ఫస్ట్ 3 వచ్చారు. యెషై ఇంటి నుండి 3 వచ్చారు. యెషై ఎలా ఉన్నాడు అప్పుడు? నీరసంగా ఉన్నాడండి. ఆ శరీరము బలహీనమైపోతుందండి. మీరు మరి ఆ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. నేను చెప్పే ప్రతి విషయం, ఎందుకంటే ఆ సందర్భాలు తెలియని వ్యక్తులు ఉండరు కనుక నేను అదంతా చదివించడానికి సమయం లేదు కనుక కొన్ని మాటలు చెప్తున్నాను. యెషై అనే ఆ యొక్క తండ్రి మరి వృద్ధుడైపోతా ఉన్నాడు. ఆ శరీరం ముసలిదైపోతుంది. చూడండి దేవుని ప్రకారం, అపోస్తలుల దినాల్లో సంఘం ఎలా ఉంది చెప్పండి? యేసుక్రీస్తు శరీరం ఎలా ఉంది? బహుబలంగా ఉంది. కానీ రాను ఏమవుతుంది? అది వృద్ధాప్యంలోకి వచ్చేసింది. ప్రతి కాలంలో ఏమవుతున్నది? మరి బలహీనమైపోతున్న శరీరం. నేను చెప్పేది పట్టుకోగలను. అపోస్తలుల దినాల్లో యేసుక్రీస్తు శరీరము చాలా బలంగా ఉంది, చాలా శక్తివంతంగా ఉంది. డే బై డే ఏమవుతుంది? అది
అపోస్తులు వెళ్ళిపోయిన తర్వాత క్యాథలిక్ సిద్ధాంతాలు వచ్చేసి, నికోలైతుల క్రియలు వచ్చేసి, తప్పుడు సిద్ధాంతాలు వచ్చేసి ఆ శరీరం బలహీనమైపోతుంది. అదే సమయంలో ఏం జరుగుతుందంటే ముగ్గురు వ్యక్తులు అపాయింట్ అయ్యారు యుద్ధానికి. ఒక మనిషిని ఎదుర్కోవడానికి, ఒక తప్పుడు సిద్ధాంతాలు ఎదుర్కోవడానికి ముగ్గురు వ్యక్తులు అపాయింట్ అయ్యారు అక్కడ. అయితే యెషయా యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు పౌలు వెంట పోయిండ్రి. సౌలు వెంట పోయి ఉండ్రి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఏమనగా జ్యేష్ఠుడు ఎలియాబు, రెండోవాడు అభినదాబు, మూడోవాడు షమ్మా. ముగ్గురే వెళ్ళారు. మూడోవాడు షమ్మా. హల్లెలూయా. వారి పేర్లు ఏమనగా ఎప్పుడు వెళ్తున్నారు వాళ్ళు? ఆ యొక్క యెషయా తండ్రి శరీరం బలహీనమైపోతున్న సమయంలో. ఇదిగో దేవుని పిల్లారా, ఆ రోజు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒక మనిషి ఉన్నాడు. 9 అడుగులు ఉన్నాడు. అతను ఉదయం వస్తున్నాడు, సాయంకాలం వస్తున్నాడు, తేల్చుకోమంటున్నాడు. చాలా కఠినమైన బలహీనతగా ఉన్నది. అది ఎలాగుందంటే మరి ఆల్మోస్ట్ డెత్ లాగా ఉంది. వాళ్ళకి చంపేస్తాను ఏమన్నా తెలుసా? మేమందరం ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాం, మీరు ఒక మనిషిని ఏర్పాటు చేసుకోండి. ఇది ఎలా ఉందో తెలుసా దేవుని పిల్లారా? ఈ సంస్థలన్నీ కలిపి ఒక మానవుడిని ఎన్నుకున్నారు. ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న సంఘ శాఖలన్నీ ఒక మానవుడిని ఎన్నుకున్నారు. అయితే దేవుడు ఎన్నుకున్న ఒక మానవుడు కూడా ఉన్నాడు. దాన్ని ఎదుర్కోవడానికి దేవుడు ఎన్నుకున్న మానవుడు కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది జరుగుతున్న సమయంలో ముందుగా ముగ్గురు మనుషులు వచ్చారు. ఓ దేవుని పిల్లారా, ఈ బ్యాటిల్, ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి 3 ఉద్యమాలు వచ్చినాయి. ఓ యోధన ఉద్యమం వచ్చింది, ఓ వెస్లీ ఉద్యమం వచ్చింది, పెంతెకొస్తు ఉద్యమం వచ్చింది. కానీ గొలియాతుని ఎదుర్కోలేదు. వాళ్ళ కూడా ఏమన్నారు చెప్పండి? జయము జయము, జయము జయము, జయము జయము, నీతీకరణ జయము జయము, శుద్ధీకరణ జయము జయము. ఓ మరి అబ్బబ్బబ్బ షడబ్బబ్బ భాషలో అది కూడా జయము జయము కేకలే. గాని ఫిలిస్తీయుని మాత్రం ఎవరు కూడా ఎదుర్కోలేదు. ఈ 3 ఉద్యమాలు ఎదుర్కోలేకపోయింది. ఒత్తిడి వచ్చింది అక్కడ. ఓ మరణం ఏర్పాటు చేస్తా ఉంది అక్కడ. రమ్మంటుంది. మేము ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాం, మేము గుంపుని ఏర్పాటు చేసుకున్నాం, మా మీదకి ఎవడొస్తాడు రండి అంటుంది. ఈ రోజు ప్రపంచాలన్నీ కలిపి, ప్రపంచంలో సంఘాలన్నీ కలిపి దాన్ని మనం WCC ఒక ముద్రను తయారు చేసి దీన్ని ఎదుర్కోండి, ఒక మానవుని తయారు చేసి దీన్ని ఎదుర్కోండి. వాడేంటి మరణం, వాడేంటి మృత్యువు, వాడేంటి వ్యాధి. ఈ 3 ఉద్యమాలు యుద్ధానికి వెళ్ళినాయి. కానీ చాలా లోతైన సంగతులు ఇందులో ఉన్నాయి. కానీ కొంచెం తగ్గించిన కొన్ని మాటలు చెప్తాను. ఈ 3 ఉద్యమాలు వాడిని ఎదుర్కోలేకపోయింది. అయితే తండ్రి వద్ద నుండి అపాయింట్ చేయబడిన ఒక వ్యక్తి వస్తున్నాడు. హల్లెలూయా. అతడు ఆఖరి వాడు, కడసారి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కాలంలో కూడా 6 వర్తమానికులు వచ్చిన తర్వాత కడసారి వాడు వచ్చాడా? వచ్చాడా? చెప్పండి, ఎవరా 7వ వాడు? దేవునికి మహిమ. అతను ఏం తీసుకొస్తున్నాడు? ఏదో కలిగి ఉన్నాడు. ఓ అతను ఖాళీగా రావట్లేదండి. ఇక వ్యక్తి వచ్చినప్పుడు ఖాళీగా రావట్లేదండి. దావీదు అనబడే వ్యక్తి వచ్చినప్పుడు ఖాళీగా రావట్లేదు. ఆహార పదార్థాలు తీసుకొస్తున్నాడు. దావీదు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాడు? వర్తమానాలు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇది బయట వారి కొరకు కాదండి, అన్నల కొరకే. అన్నలు ఈ మెసేజ్ తీసుకోండి. అన్నలు ఈ వర్తమానాలు కలిగి ఉండండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఓన్ కాదు, తండ్రి ఇంటి నుండి, పైనుంచి. వర్తమానాలు ప్రవక్త విలియం బ్రన్హాం వర్తమానాలు, అది ప్రవక్తే కాదండి, అవి దేవుని అంటే దేవుడు తీసుకొచ్చాడండి వర్తమానాలు. హల్లెలూయా. తండ్రి ఇంటి నుండి 10 జున్నుగడ్డలు, సమ్ ఐటమ్స్ అన్ని తీసుకుని వచ్చాడు. ఆహార పదార్థాలు తీసుకొచ్చాడు. ఆహార పదార్థాలు తీసుకొచ్చి అతడు నేరుగా యుద్ధంలో కనపడతాడండి. యుద్ధంలో చూస్తున్నాడు. ఈలోగా పెద్దోడు వచ్చాడు. రేయ్, నువ్వు యుద్ధం చూడడానికి కదా వచ్చావు అన్నయ్య. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించని చెప్పు. నువ్వు చూడకపోతే ఏం చేసావు అన్నయ్య? దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నయ్య, నువ్వు శుద్ధీకరణ ఉన్నావు, చూడకపోతే ఏం చేసావు? పెద్దకొస్తు వారు మీరు భాషలు మాట్లాడారు, ఏమి విడిపించారు, మీరు చూసారు యుద్ధాన్ని. అయితే ఇప్పుడు చూడడానికి రాలేదు, ఫినిష్ చేయడానికి వచ్చాడు. ఫినిష్ చేయడానికి వచ్చాడు యుద్ధాన్ని. హల్లెలూయా. అయితే
ఈ యుద్ధంలో ఒక ప్రకటన వచ్చిందండి. ఆమేన్. ఈ యుద్ధంలో ఏమొచ్చింది చెప్పండి? ఒక ప్రకటన. ఆమేన్. ఎవరైతే గొలియాతును ఓడిస్తారో, ఓ మ్యారేజ్, హల్లెలూయా. మ్యారేజ్ ఉంది అక్కడ. పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె యొక్క భవిష్య గృహము. వర్తమానంతో వచ్చాడు అతను. ఒక మ్యారేజ్ ప్రకటన ఉంది అక్కడ. చూడండి, నులివెచ్చని క్రైస్తవ్యము, సౌలు, 3 ఉద్యమాలు, ఆ గడియ వర్తమానికుడు, ఒక పోపు. యుద్ధంలోకి మెసేజ్ అంతా ఎక్కడ ఉంది. హల్లెలూయా. ఓ దావీదు అపాయింట్ చేయబడింది కూడా మీరు జాగ్రత్తగా అధ్యాయం చదువుకుంటే 17 గుర్తొస్తున్నాం. మీరు చదువుకున్న తర్వాత అయితే ఇప్పుడు అన్నయ్య డిస్కరేజ్ చేస్తున్నాడు. ఏంటంటున్నావు? ఇప్పుడు దావీదు ఎక్కడి నుంచి వచ్చాడంటే బెత్లెహేం నుంచి వచ్చాడు. అంటున్నారా? ఓ మరి బెత్లెహేం నుంచి వచ్చాడు, రొట్టెల ఇంట్లో నుంచి వచ్చాడు. హల్లెలూయా. గొలియాతు ఎక్కడి నుంచి వచ్చాడు? ఫిలిష్తీయులకు 5 దేశాలు ఉంటాయి. గాతు, అస్తోదు, ఎక్రోను, ఈ 5 పట్టణాల నుంచి వచ్చిన వాడు గొలియాతు. బెత్లెహేం నుంచి వచ్చిన వాడు దావీదు. 5 పట్టణాల నుంచి వచ్చిన వాడు గొలియాతు. 5 రాళ్లతో వచ్చిన వాడు దావీదు. హల్లెలూయా. అతడు మృగం యొక్క రూపము ఎవరిది? ఎందుకంటే వచ్చుచున్న మనుషులు చూస్తున్నారే, భయమేసేస్తుందంటే అది మృగం యొక్క రూపము. కానీ దావీదు పరిపూర్ణ మానవ స్వరూపం రాయబడింది. అతని రూపం గురించి రాయబడింది దావీదు రూపం. ఓ మరి వధువు రూపం ఏంటో తెలుసా? పరిపూర్ణ మానవ స్వరూపం. ఎవరికే మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధంలో గురించి చూస్తున్నాం. బహుమానం ఏంటయ్యా? మ్యారేజ్. ఈ రోజు ఈ వర్తమానం కొరకు నిలబడినందుకు ఏంటి బహుమానం? గొర్రె పిల్లతో వివాహము, పెళ్లి విందు. అందుకే భయపడద్దు, నిలబడండి. వర్తమానం మీ కాపురతో నిలబడండి. ఓ మరి యోధుల వల్ల నిలబడండి. మీకు గొప్ప పెండ్లి విందు ఉన్నది. దావీదు వచ్చేసాడు. దావీదు వచ్చిన తర్వాత వీళ్ళందరూ జయమని భయపడుతున్నారు, కానీ ఇంకా ఎవరో ముందుకు రావట్లేదు. ఇక అప్పుడు దావీదు ఏమన్నాడో తెలుసండి? ఈ ఫిలిష్తీయుని బట్టి మీరెవరో కృంగిపోవాల్సిన పని లేదన్నాడు దావీదు. హల్లెలూయా. 32 ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసులో కృంగనిమిత్తము లేదు, ఎవరి మనసులో కృంగనిమిత్తము లేదు. మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. హల్లెలూయా. వింటున్నారండి? దావీదుని ఎక్కడ తీసుకెళ్లిపోయారు? సౌలు దగ్గరికి తీసుకెళ్లారు. ఎవరబ్బా ఇతను వర్తమానాలు బోధిస్తున్నాడు? ఈ సంఘ శాఖ మరి పులిపిట్ల మీద నిలబడి దావీదు బోధిస్తున్నాడు. మీరు చేయవలసి చేయలేని పని నేను చేస్తాను, ఈ ప్రపంచాన్ని షేక్ చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మీరేమి కృంగిపోవద్దు. ఈ రాత్రి కూడా మన దావీదు ఇక్కడే ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఇక్కడే ఉన్నాడు. మన రాజు ఇక్కడే ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ ఫిలిష్తీయుని బట్టి మీరు కృంగిపోవద్దు. ఎవరు ఫిలిష్తీయుడు అంటే నీకు కలిగిన వ్యాధి, కలిగిన వ్యాధి. ఓ సంఘంలో కలుగుతున్నటువంటి సమస్యలు, నీ అప్పుల బాధలు, నీ సమస్యలు, ఇవన్నీ ఎవరు తెలుసా? గొలియాతు. అయితే రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వ్యాధిని బట్టి నువ్వు భయపడవలసిన పని లేదు. ఈ సమస్యను బట్టి భయపడవలసిన పని లేదు. ఈ మెసేజ్ దాంతో పోరాడుతుంది, ఈ గ్రంథం దాంతో పోరాడుతుంది, ఈ విశ్వాసం దాంతో పోరాడుతుంది. హల్లెలూయా. ఈ క్రీస్తుని బట్టి మీరు ఎవరు కృంగిపోవద్దు. ఏమయ్యా అంత ధైర్యంగా ధీమాగా చెప్తున్నావు? ఏం చేస్తావేంటి? నువ్వేం కలిగి ఉన్నావేంటి? ఇప్పుడు దావీదు తన సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. చదవండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలదు, నీవు బాలుడువు. అయ్యయ్యో. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అన్నాడండి. నువ్వు బాలుడివి, వాడేమో బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేశాడు, నువ్వు ఎలా వెళ్తావని అడుగుతున్నాడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడను నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమాను, చంపాను. దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించాను. ఇదండి దావీదు సాక్ష్యం. నేను వర్తమానాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దావీదు ఏంటి సింహాన్ని, గొర్రె ఏంటి, ఎలుగుబంటిని తరిమాను అంటున్నాడు.
సింహము, ఎలుగుబంటి, ఆ తర్వాత ఆఖరిలో వచ్చిన వాడు ఫిలిష్తీయుడు. మధ్యలో ఇంకొక చిన్న చరిత్ర ఉంది ఏంటంటే అడవి కుక్కలు కూడా వచ్చినాయి అంటాడు. దేవుని స్తోత్రం కలుగుగా. అడవి కుక్కలు కూడా అంటే 4 జంతువులు ఉన్నాయండి అక్కడ. ఒకటి సింహము, రెండవది ఎలుగుబంటి, ఆ తర్వాత అడవి కుక్కలు, ఆఖరిగా మానవుడు. ఇది ఎక్కడికి వెళ్తా ఉందండి దేవుని పిల్లలు? మీరు బైబిల్ చదువుకోండి, వర్తమానం చదువుకోండి. దానియేలు గ్రంథంలో ఈ మృగాలు ఉన్నాయి. హల్లెలూయా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయం మీరు చదువుకోండి. ఈ మృగాలు కనపడుతున్నాయి. ఈ మృగాలు యోవేలుగా కనపడ్డాయి, పురుగులుగా కనపడ్డాయి. నిజమేనా? ఇవి నెబుకద్నెజరుగా ఎలా కనపడ్డాయి? లోహాలుగా కనపడ్డాయి. ఇవి దానియేలుగా ఎలా కనపడ్డాయి? మృగాలుగా కనపడ్డాయి. యోహానుగా ఎలా కనపడ్డాయి? గుర్రాలుగా కనపడ్డాయి. కానీ హల్లెలూయా, మన కాలపు ప్రవక్తకి అవి పురుగులు కాదు, అవి గుర్రాలు కాదు, అవి జంతువులు కాదు, లోహాలు కాదు, అవి వ్యక్తులై ఉన్నాయి. అది ఆ పాత పురాతన దెయ్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. దావీదు ఏం చేశాడంట? సింహాన్ని ఎదుర్కొన్నాడంట, ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడంట. మీరు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చదువుకోండి. మరి చూడగా సింహం, ఆ తర్వాత ఎలుగుబంటి వచ్చింది. అవన్నీ చెప్తే సరిపోతున్నాను. అయితే చూడండి, ఇప్పుడు మొదటిది ఏమిటి? బబులోను సామ్రాజ్యం. రెండోది ఏమిటి? మాదీయులు పారసిక సామ్రాజ్యం. మూడోది ఏంటి? అలెగ్జాండర్. నాలుగోది ఏంటి? రోమన్ ఎంపైర్. హల్లెలూయా. అయ్యా, ఈ 3 ఎదుర్కొన్నాను నేను. ఎవరి కొరకు? గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దేవుని గొర్రె పిల్ల కొరకు, దేవుని మంద కొరకు, తండ్రి మంద కొరకు ఈ 3 శక్తుల్ని ఎదుర్కొన్నాడు వ్యక్తి. మత శక్తి, రాజకీయ శక్తి, దెయ్యం శక్తిని ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? అతను ఎవరు? వచ్చుచున్న మనుషులు చూస్తున్నారే. మీకు అర్థమైందా? మన కాలంలో కూడా మన ప్రవక్త బోధించాడు, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ఒక కొత్త పోపు వస్తాడని చెప్పాడు. హల్లెలూయా. ఒకవేళ ఎత్తబాటు మరి అయిపోయిన సమయం ఆసన్నమైపోయిందంటే ఆ వచ్చుచున్నవాడు అతడే అయి ఉండొచ్చు. దేవుని పిల్ల, ఎంతమందికి అర్థమైంది? మరి ఆ మనిషి, ఈ జంతువుల తర్వాత ఒక మనిషి వస్తున్నాడు ఆ సమూయేలు గ్రంథంలో. ఇది పెద్ద ఆపద ఉంది. ఆపద అంటే మీరు అనుకుంటారు, సంగమని రాత్రి చెప్తున్నాను, వ్యాధులు, కష్టాలు, బాధలు, ఆ పూటకి ఏదో లేకపోవడాలు, కొత్త బట్టలు లేకపోవడాలే సమస్యలు అనుకున్నారు. అసలు ఆపదేంటో తెలుసా దేవుని పిల్లలారా? ఇదిగో మన మీదకు ఒక ఒత్తిడి రాబోతుంది. వధువు ఎత్తబడే ముందు ఒత్తిడిని ఎదుర్కోవాలి. ఇదిగో వధువు పైకి అన్ని గురి పెట్టేసి ఉన్నాయి. ఇదిగో ఇది దీనికంటే గొప్ప ఆపద ఏమీ లేదు దేవుని పిల్లలారా. ఓ వధువా, నీకు ఆహారం కావాలంటే దేవుడు ఇస్తాడు 20 లక్షల మందికి. హల్లెలూయా. అసలు ఏ కొదువ లేకుండా, ఎటువంటి దెబ్బలాట్లు లేకుండా నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఆహారం ఇచ్చిన దేవుడు, పోషించిన దేవుడు. సారేపత్తులో ఏం జరిగింది? ఒక విధవరాలు ఉంది, 3.5 సంవత్సరాలు పోషించాడా? ప్రవక్త అంటాడు, ఎక్కడ చూసినా చావు కేకలంట. ఓ పక్కేమో మరి ఎద్దులు మరి బక్క చిక్కిపోయి చనిపోతున్నాయంట. భూమి ఏమో నెలలు తీసేసిందంట, వర్షం లేక అందరూ చనిపోతున్నారంట. వేళ చనిపోయే పరిస్థితి వచ్చింది. ప్రవక్త వచ్చాడు అక్కడికి. హలో, గాడ్ బ్లెస్ యు. మరి నాకు ఒక అప్పం తీసుకురా. పాస్టర్ గారు ఎప్పుడైనా చిన్న మాటని అలా వస్తువు తీసుకురండి, డబ్బులు ఇచ్చేస్తానంటే పాస్టర్ గారు ఎలాగ అంటాడు, డబ్బులు ఇవ్వడం. దైవజనుడికి పెట్టడం అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? సారేపతి విధవరాల దగ్గర ప్రవక్త ఏమన్నా తెలుసా అండి? ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటారంట. ఈమె తయారు చేసి ఇవ్వాలి, సేవకుడు ఖాళీ చేయాలి, దేవుడు దాన్ని నింపాలి. నువ్వు తయారు చేయాలి, సేవకుడు దాన్ని స్వీకరించాలి, దేవుడు మరలా స్థానంలో నింపాలి. బ్లెస్సింగ్. హల్లెలూయా. కనుక ఒక అప్పం తీసుకురంటే ఇప్పుడు ఈ విధమైన ప్రశ్న రాలేదు, ఎన్ని అప్పాలు ఉన్నాయని తీసుకురామంటావు, ఎంతమంది తీసుకొచ్చామంటావు, ఏమీ లేదు ఇక్కడ. అలాగనలేదు, వెంటనే ఆమె అనుకున్నట్టుగానే తీసుకొచ్చింది, ఆశీర్వదించబడింది. 3.5 సంవత్సరాలు తినడం మొదలు పెట్టిందండి. ఎక్కడ కూడా తగ్గలేదండి. పిల్లవాడు బొగ్గల పైకి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా జరుగుతుంది? ఆ ఊర్లో దొంగోడు ఉన్నారు అనుకున్నాం, సారేపత్రులు దొంగోడు ఉన్నారు అనుకున్నాం. వీళ్ళ ఇంట్లో మొత్తం ఏదేదో స్టాక్ ఉంది అని చెప్పేసి ఆ రాత్రి వాళ్ళు ఆదర వచ్చి నిద్రపోతా ఉంటుండగా ఇల్లు దోపిడీ చేద్దామని దొంగలు వచ్చారు. మొత్తం అన్ని తోస్తున్నాం, ఎక్కడ ఏమీ లేవు. అదే లేదు ఏంటి, ఎక్కడ ఏమి కనపడతాయి? ఆ బీరువాలు ఏమన్నాయి? అసలు బీరువాలు ఏమి లేవు.
హల్లెలూయా. ఈ డబ్బాలేమో ఎక్కడ కనపడతలేదు. ఆశీర్వాదం ఎక్కడ మరి? నూనె కూడా చూశారు, చొక్క పిండితో చూశారు, కొద్దిగా మాత్రమే ఉంది, ఆకి కూడా సరిపోతుంది. మరి మనం నలుగురు తప్పులు వచ్చి ఏమి లేదు, ఎలా వచ్చినాయి? మళ్ళీ ఉదయానికి వాళ్ళ ప్లేట్ నిండా రాత్రి అంతా మనం ఎక్కడ దొరకలేదు. వాళ్ళు ఎన్ని టెస్టులు చేసినా, ఎన్ని పరీక్షలు, ఎన్ని నెగాలు పెట్టినా, హల్లెలూయా, ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికై తెలియదు. హల్లెలూయా. భౌతికమైన కష్టాలు అనుకోవద్దు. ఆపద ఏమిటో తెలుసా? ఒక మానవుని ఎదుర్కోబోతున్నాము, క్రీస్తు విరోధిని ఎదుర్కోబోతున్నాము, ఒక మృగం యొక్క ముద్రను ఎదుర్కోబోతున్నాము. అది భయంకరమైన ఆపద. దాని కొరకు త్వరగా సిద్ధపడండి. మన కాలంలో ఒక దావీదు వచ్చాడు. తండ్రి శరీరం బలహీనమైపోతున్నప్పుడు, సంఘం బలహీనమైపోతున్నప్పుడు దేవుడు ఒక దావీదుని దేవుడు పంపించాడు. ఈ గడి వర్తమానంతో అతడు పోట్లాడి దిగాడు, యుద్ధానికి దిగాడు, గొలియాతుతో యుద్ధానికి దిగాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు సింహం, ఎలుగుబంటి, అడవి కుక్కలు నేను ఎదుర్కొన్నాను. ఈ ఫిలిష్తీయుడు ఎంత అన్నాను? చదవండి సార్, స్పీడ్గా చదువుతాం. నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుకుని 12 సంవత్సరాల బాలుడు లేదా 17-18 సంవత్సరాల బాలుడు దాన్ని తరిమి చంపి అంట. దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుకుని, మళ్ళీ చచ్చిపోయిన గొర్రెని కాదంటే బతుకున్న గొర్రెని. సాధారణంగా సింహం పట్టుకున్న తర్వాత గొర్రె ఏమనుకుంటే చెప్పండి, అయిపోయాను, నా సంగతి అయిపోయింది. నువ్వు కూడా ఎవరైనా మేము ముదినాన్ని గర్జించే సింహాన్ని మేము ఏర్పడుతుంటే అయిపోయాను పాస్టర్ గారు, ఎంత ప్రార్థన చేసినా నాకు తగ్గదు. ఇంక నీకే విశ్వాసం అంటే ఇంకెలా మరి? నీకు ఆ ప్రేమ ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా పరుగులెడతాడు. నీ వెనకాల హాస్పిటల్కి వస్తూ ఉంటాడు, ఇంటికి వస్తూ ఉంటాడు. ఓ సహోదరి భయపడకు, ఈ అప్పులకు భయపడకు, ప్రార్థన చేద్దాం. లేదండి, విడిపించబడండి, చచ్చిపోయి బాబోయ్. ఇది తెలంగాణ సరే, మా స్నేహం మీకు అర్థమవుతుందా? ఇక్కడికి అయిపోయాను బాబోయ్, రాకడి పాస్టర్ గారు వద్దండి, చచ్చిపోయాను బాబోయ్. దావీదు పరిగెడుతున్నాడు, ఈ యోధుడు కూడా మీ వెనకాల పరిగెడుతున్నాడు శత్రువును తరపడానికి. ఈలోగా సింహం వెనక్కి తిరిగి చూసింది. పరిగెత్తి కూడా ఎవడు? ఏమండి, ఎవరైనా మనిషి వెనకాల సింహం పరిగెడుతుందా? సింహం వెనకాల మరి కుర్రోడు పరిగెడతాడు చెప్పండి. ఒకవేళ అడవిలోకి ఒక బాలుని అనుకోండి, హఠాత్తుగా చూస్తుంది అనుకోండి, అతను తరుగుతుంది. కానీ మొట్టమొదటిగా ఒక మానవుడు, ఒక యవనస్తుడు దాన్ని తరుగుతున్నాడు. దేవుడు దగ్గరికి వెళ్ళిపోయాడండి, దానికి గడ్డాన్ని పట్టుకున్నాడండి. ఎలాగో చెప్పండి, సింహాజాతికి అవమానంగా లేదండి. ఒక మానవుడు, చిన్న కుర్రోడు వచ్చి నన్ను తరిపేసి మళ్ళీ నా వేగాన్ని పట్టుకోవడం కూడాను, దాన్ని మళ్ళీ నాకు గడ్డం పట్టుకుని హల్లెలూయా ఓ మరి రెండుగా చేల్చబోతుంటే అది పంజా ఒకసారి నేల మీద కొట్టిందంటే ఎప్పట్లాగే భూమి అదింది. పంజాలో బలం తగ్గలేదు, కానీ ఈడి దగ్గర నా బలం తగ్గిపోతుంది ఏంటి? రైలు దగ్గర బలం తగ్గిపోతుంది, ఆ పాత పురాతన దెయ్యానికి బలం తగ్గిపోతుంది. హల్లెలూయా. దాన్ని చీల్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధులందరినీ బయటికి తీసుకొచ్చినట్టుగా దావీదు ఆ సింహం అనే సమాధిలోంచి ఓ మరి గాయాలతో దేవుడు పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు గాయాలు ఉన్నాయి, దావీదు కూడా గాయాలైంది. ఆ గొర్రెలను బయటికి తీసుకొచ్చాడు. ఇదయ్యా నా విట్నెస్ అన్నాడు, ఇది నా సాక్ష్యం అన్నాడు. నీతిమంతుడు కలిగే ఆపద అనేకాలు. సింహం ఆపద, ఎలుగుబంటి ఆపద, అడవి కుక్కల ఆపద, ఓ మరి అన్నదమ్ముల ఆపద, కపట సహోదరుల ఆపద, సంఘముల ఆపద, కుటుంబముల ఆపద, ఓ లోకమంత ఆపద. అలాంటి ఆపదలన్నింటిలోంచి దేవుడే విడిపిస్తున్నాడు. వీడు బోతికే అంత దేవుడు మరి ధైర్యంగా, దేవుడిచ్చే ధైర్యంతో మాట్లాడతాడు. ఇదే ధైర్యంతో మీరు ఇంటికి వెళ్ళండి. సమస్య అంత పెద్దదైన దాంతో మాట్లాడండి. నువ్వు వెనక్కి వెళ్తే అది పెద్దదవుతుంది, నువ్వు ముందుకెళ్తే తగ్గిపోతుంది. దేవుడి స్తోత్రం కలుగుతుంది. నెక్స్ట్ ఏం జరిగింది? అయితే దావీదు ఏం చేయాలంటే, యుద్ధానికి వెళ్ళిపోతావు కదా, నా యొక్క ట్రైనింగ్ సర్టిఫికెట్లన్నీ పట్టుకెళ్ళాను. నేను పైన మరి లోన ప్యాంటు షర్ట్ వేసుకుని, పైన మరి ఒక వైట్ వేసుకుని, దానిపైన మొలతాళ్ళాడితే కట్టి ఒక టవల్ లాంటిది ఏదో మరి వేసుకుని, నేను పాత నివాసుడు యాజకుడు టింగుమంట వస్తాను. అలాగే నువ్వు వెళ్ళు, సేవ అంటే అలాగే చేయాలి. ఏమనుకున్నావు? నీకు ట్రైనింగ్ ఉందా? నువ్వు బైబిల్ రీసెర్చ్ చదువు, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళావా?
వస్త్రాలు పట్టుకెళ్ళి, నా ట్రైనింగ్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి, నా ట్రైనింగ్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి ఉంటే ఫలానా బిషప్ దగ్గర నుంచి వెళ్ళామంటే నేను అందరూ చేర్చుకుంటారు. అప్పుడు దావీదు చూశాడండి, నాకు వాడుకలు లేవండి. మళ్ళీ నీకు వాడికేంటి? సార్ నాకు థియాలజీ తెలియదు కానీ నియాలజీ తెలుసు అండి. నాకు వేదాంతం విద్య తెలుసు, మోకరించి ప్రార్థించడం తెలుసు. అడవిలో దేవుడే ట్రైనింగ్ ఇచ్చాడు. దావీదులో గాయకుడు ఉన్నాడా? దావీదులో ఒక రచయిత ఉన్నాడా? దావీదులో ఒక యోధుడు ఉన్నాడా? దావీదు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. దావీదు సైనికుడు కాదండి, ఈజ్ ఏ వారియర్. అతను యోధుడై ఉన్నాడు దేవుడు. అలాంటి గొప్ప దావీదు, నాకు వీటితో వాడుకు లేదు, నేను మామూలుగానే వెళతాను సార్ అన్నాడు. ఇప్పుడు దావీదు ముందుకెళ్తున్నాడు. అయితే ఫిలిష్తీయుడంట ఒక సైనికుడు వస్తాడనుకున్నాడండి యుద్ధానికి. ఎంత పెద్ద మనం ప్రగల్భాలు పలుకుతున్నాం కదా, సైనికుడు వస్తాడు, ఎవడో పెద్ద యోధుడు ఎవడో వస్తాడంటే తీరా చూసేటప్పటికి గొర్రెలు కాపు వచ్చాడండి. యుద్ధంలోకి ఎవరు వచ్చారంట? సాతాను కూడా ఏమనుకున్నాడో తెలుసండి, నన్ను ఎదుర్కోవడానికి ఎవడో వస్తాడు అనుకుంటే గొప్ప గొర్రెలు కాపరైన ప్రభువుని యేసుక్రీస్తు వచ్చాడు ఆ రంగం మీదకి. హల్లెలూయా. ఆయన తీసుకెళ్ళి అక్కడక్కడ కొండల మీద తీసుకెళ్ళి అలాగేలాగా అన్నాడు, నోరు మీరు అన్నాడండి. దేవుని స్తోత్రం. సింపుల్ గా కనుక మరి చుట్టూ బాగా చూశాడు. ఏమి యోధాగోత్రం మాది, ఏమనుకున్నావు? పెయింటింగ్ సింహం, మేము రియల్ సింహం ఇక్కడ. హల్లెలూయా. ఓ మరి నేను లైన్ వేయాలా, మా దేవుడు లైన్, నేను లైన్ వేయాలా. హల్లెలూయా. ఆయన సింహం అయితే నేను సింహం పిల్లనే. దావీదును చూసిన తర్వాత అతనికి ఒక బయలుపోటు వచ్చిందండి. హల్లెలూయా. అప్పటి వరకు మరి 9 అడుగుల ఆజానుబాహుని అనుకున్నాడు, నేనే పెద్ద యోధుని అనుకున్నాడు, నేనే గొప్పవాడు అనుకున్నాడు. అప్పుడు అతనికి ఒక బయలుపోటు వచ్చింది. ఐ యామ్ ఏ డాగ్, నేను కుక్కనే. కుక్క దాన్ని ఎదుర్కోవడానికి ఎలాగే ఏమి పెద్ద అక్కర్లేదు, చిన్న రాడు చాలా. అంత ఈజీనా? మమ్మల్ని ఎదుర్కోవడం అంత ఈజీనా? ఏమనుకున్నావు నువ్వు? రంగం మీదకి వచ్చాడు దావీదు. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని. ఫస్ట్ దావీదు చేతిలో ఏముంది? కర్ర. ఏమిటది? ఓ మొదటి నిర్గమన పరిచర్య. ఎంతమందికి అర్థమైంది? మొదటి నిర్గమనంలో మోషే ఏం పట్టుకున్నాడు? కర్ర పట్టుకున్నాడు దేవుని పిల్లలు. ఇప్పుడు మొదటి నిర్గమన పరిచర్య ఉంది అతని దగ్గర. ఆ తర్వాత ఏం కలిగి ఉన్నాడు? రాయి కలిగి ఉన్నాడు. ఇదేమిటి పరిచర్య? 2వ నిర్గమన పరిచర్య. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదేమిటి? రాయి అనగా ప్రత్యక్షత. ఆ రాయి ఎవరు? క్రీస్తే. ఓ కర్ర చేతితో పట్టుకున్నప్పుడు మొదటి నిర్గమన పరిచర్య కలిగి ఉన్నాడు. రెండవది రాయి పట్టుకున్నప్పుడు అతడు 2వ నిర్గమన పరిచర్య కలిగి ఉన్నాడు. అయితే దావీదు ప్రార్థన చేశాడంటారు కదా, చేసినట్టుగా మనకు కనపడదు కానీ అయితే దావీదు చేతిలో మరొక అస్త్రం ఉన్నది, ఒడిసెల. ఒడిసెల గురించి మన ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? ఒడిసెల అనగా ప్రార్థన. ప్రార్థన ఒడిసెల పట్టుకెళ్ళాడంట. అతను మొదటి నిర్గమన పరిచర్య, 2వ నిర్గమన పరిచర్య, ఓ ప్రార్థన కలిగి ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి దావీదు. ఎక్కడికి వెళ్తున్నాడు? లోయలోకి వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే పైకి వెళ్ళే మార్గం ఇప్పుడు ఎక్కడ ఉంది? కిందనే ఉన్నది. పైకి వెళ్ళే మార్గం కిందకు ఉంది. ఇప్పుడు కిందకి వెళ్తా ఉన్నాడు, తను తగ్గించుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. తను తగ్గించుకుంటా ఉన్నాడు. లోయలోకి వెళ్ళాడు. రాళ్ళు ఏరాలి. ఇప్పుడు ఎన్ని రాళ్ళు ఏరాలి? 5 విశ్వాసము, 5 కృప, 5 యేసుక్రీస్తు. గ్రేస్, ఫెయిత్ అండ్ జీసస్. హల్లెలూయా. ఈ 5 రాళ్ళు 3 ఇడుపుల పరిచర్య కలిగి ఉన్నాడు అతను. ఎక్కడి నుంచి ఏరాలప్పా? ఏ రాళ్ళు ఏరాలి? ఇప్పుడు ఎక్కడ రాళ్ళు ఏరాలి? ఎందుకంటే ఆ ఏటిలో రాళ్ళు ఎవరో ఏరుకోరు. పెద్ద పని ఏమి లేదు ఆ రాళ్ళతో. ఏమండి, పెద్ద బండను పట్టుకెళ్ళి ఉండొచ్చు ఆ ఏట్లోంచి, ఎందుకంటే ఒక కళాఖండాన్ని చెక్కడానికి. కానీ నున్నని రాళ్ళు ఎవరో వేస్తలేదండి. ఎవరికి పని చేయని రాళ్ళు అండి అవి. వింటున్నారా? ఎవరికి ఉపయోగం లేని రాళ్ళు అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రాళ్ళు నేనై ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క ప్రవక్త దావీదు అయితే దేవుని స్తోత్రం కలుగును గాక యుద్ధ రంగానికి అతను వచ్చాడు.
మనకి అర్థమైంది. బ్యాటరీ ఫినిష్ చేసేది ఎవరంటే రాయి. ఆ రాయి ఎవరంటే బ్రైడ్. ఇప్పుడు కృపాను పడే రాయి, విశ్వాసాన్ని పడే రాయి, ఈ గడియ వర్తమానం కలిగి యేసుక్రీస్తుకున్న రాయి. యేసుక్రీస్తు ఎవరు? వధువే. యేసుక్రీస్తు భార్యవు, వధువా నీవు, యజమానురాలు, సృష్టికి నీవు. దేవుని స్తోత్రం కలుగును. ఎవరు? మిస్సెస్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు దావీదు ఫైనల్ చేయట్లేదని యుద్ధాన్ని ఫైనల్ చేయాలంటే రాళ్ళు కావాలి. ఏటిలో ఎక్కడో ఎవరికి కనపడకుండా అచేతనంగా పడి ఉన్న రాళ్ళు అవే. అయ్యా నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరో గమనించట్లేదు. నో ప్రాబ్లము. ఒక దావీదు రంగం మీదకి వచ్చాడు. వింటున్నారా? మన కాలపు దావీదు వచ్చాడు, ముంబై వచ్చాడండి. మన కాలపు దావీదు ముంబై వచ్చాడా? కొన్ని రాళ్ళు ఏరుకున్నాడా? ఆ రాయి ఎవరున్నారు? ఇక్కడ ఉన్నారు కొన్ని రాళ్ళు. ఆయన ఏరినప్పుడు మీకు సాక్ష్యం తెలుసా? ఆయన ఇండియా వచ్చాడు. ఇండియా నుండి వెళుతూ ఉన్నప్పుడు ఆయన మట్టి తీసుకుని ప్రార్థన చేశాడు. ఇండియా మట్టిని తీసుకుని ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ మట్టిలో ఇంకా ఎవరైనా నీ వధువు ఉంటే వారిని రక్షించు ప్రభువా. నేను ఇక్కడ రావడానికి వేజా రాకపోవచ్చు, మరి నన్ను పంపించకపోవచ్చు, రానవ్వకపోవచ్చు. ఈ మట్టిలో ఇంకా ఎవరైనా ఉంటే రక్షించు ప్రభువా. దావీదు రాళ్ళు పట్టుకున్నాడు, నా ప్రవక్త మట్టిని పట్టుకున్నాడు. అందులో నేనున్నాను. యుద్ధాన్ని దావీదు కాదండి ఇప్పుడు చేసేస్తా. ఆ గొలియాతు దగ్గరికి వెళ్ళి కొట్టే ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు ఆ రాళ్ళు పట్టుకున్నాడు. ఓ మావి, నేను తగను, నేను పని చేయను. అయ్యో, మరి ఇలాంటి గొప్ప యోధుడికి అభిషేకించబడినటువంటి సమూయేలు ద్వారా అభిషేకం పొందినటువంటి ఇలాంటి గొప్పవాడి చేతిలో వాడబడ్డ నేను ఎలా పనిచేస్తాను? అమ్మా, ఒడిశల్లో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది ఎవరికి కనపడకపోవచ్చు, ఒడిశా అనేది ఎవరికి కనపడకపోవచ్చు, ప్రార్థన అనేది ఎవరికి కనపడకపోవచ్చు, కానీ దావీదు దగ్గర ఉంది. ఆ దావీదు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు రాళ్ళు నీరా ఎవరికి కనపడకుండా కనుమరుగై ఉన్నటువంటి ఆ రాళ్ళు ఆ స్థలం నుంచి, ఈ స్థలం నుంచి, ఇదిగో మలికీపురం నుంచి, విశ్వేశ్వరాయపురం నుంచి ఒక రాయి, ఏలూరు నుంచి మరి ఒక రాయిని, అన్నదేవరపేట నుంచి ఒక రాయిని, రామచంద్రపురం నుంచి ఒక రాయిని, ఓ మరి మహబూబ్ నగర్ నుంచి ఒక రాయిని ఏరుకున్నాడు దేవుడు. రాజు ఏరుకున్నాడు. భయపేసి విశ్వాసం ద్వారా ఏరుకుని అతనికి ఒక సంచి ఉందంట. నీ పని వచ్చేంత వరకు సంచిలో ఉంది. మళ్ళా ఏటిలోంచి సంచిలోకి వచ్చానేంటి? కంగారు పడకూడదు. దావీదు సంచిలోకి వచ్చావు. హల్లెలూయా. నిన్ను హైడ్ చేశాడు. పని ఉంది ఇప్పుడు. హల్లెలూయా. అతడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఏటిలోంచి పైకి వస్తున్నాడు. ఏం చేస్తాడు ఇప్పుడు? ఏటిలోంచి పైకి రావాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఏమిటది? పరిపూర్ణ మానవ విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, అసహనము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఉన్నాడు దావీదు. పైకి వచ్చేసాడు ఇప్పుడు. హల్లెలూయా. జరుగుతున్న సంభాషణ చదవ ఒకసారి. దావీదుకి గొలియాతుకి మధ్యలో జరుగుతున్న సంభాషణ. అతడు బాలుడై ఎర్రటి వాడును రూపవాసన ఇండుట చూచి అతను తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరుతో దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులు భూమృగాలకి ఇచ్చివేతులని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. వింటున్నారా? కత్తే, ఈటే, డాలు, 3 ఆయుధాలు. వాడంటావు సంఘశాఖుడు. వాడి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి? 3. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో అయితే నేను వస్తున్నాను ఎలాగో తెలుసా? హల్లెలూయా. నీవు నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. యెహోవా పేరేంటి? పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు. యెహోవా పేరేంటి? యేసుక్రీస్తు. In the mighty name of Jesus. శక్తివంతమైన, ప్రభావవంతమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇంటికి వస్తున్నాను. త్రిత్వానికి, ఏకత్వానికి
నాయకత్వానికి పోరాటం ఇది. యేసుక్రీస్తు నామానికి, ఓ మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామానికి పోరాటం ఇది. దావీదు వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమనుకున్నారు దావీదు అంటే? ఆ దావీదు నేనే. ఆపద అయితే చాలా పెద్దది, చాలా హైట్ ఉంది. ప్రతి ఆపద నుండి కాపాడే దేవుడే. నువ్వు వేరే క్యారెక్టర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు మరి దేవుడే మాటలు ఇచ్చాడు దేవునికి. ఇప్పుడు దావీదు ముందుకెళ్ళిపోతున్నాడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేత్తును. హల్లెలూయా. ఏం తెగవేస్తాడంట? తల. ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు చెప్పండి? తల చేత కొట్టాడు. దావీదు కూడా సేమ్ దాన్నే పట్టుకున్నాడు. ఇప్పుడు తల చేత కొడతాడు. ఎందుకంటే నాకు తలరాయి దిగి వచ్చింది, నాకు మేఘం దిగి వచ్చింది, నాకు ఒక ముద్రలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఒక గ్రంథం తెరవబడింది. ఏమనుకున్నారు మీరు? ఇజ్రాయేలీయులో దేవుడు ఉన్నాడు. లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేవరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. యుద్ధము యెహోవాదే. సరే చదివండి. ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని అప్పగించాడని చెప్పాడు. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలుగుటకై అతను ఎదుర్కోగా రండి. ఇదిగో ఈ కాలంలో ఫిలిష్తీయుడు రెడీగా ఉన్నాడండి. సమస్యలు రెడీగా ఉన్నాయండి. ఇదిగో చర్చిలు మూసేసే కాలం వచ్చింది. ప్రజలు వెళ్ళిపోవడం కాదు, అసలు చర్చిలే ఉండవు. ప్రజలు అనుకుంటున్నారు నేను వెళ్తే నీకు సురక్షిత లేదు, నేను అది చేశాను ఇది చేశాను. ఎక్కడికి వెళ్తావయ్యా? భద్రత నుంచి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఒత్తిడి రాబోతుంది. ఆ మనుషుడు దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు వెరీ నియర్. ప్రవక్త చెప్పాడు, సాతాను సూపర్ మ్యాన్ ఇదిగో రెడీగా ఉన్నాడు. ఇదిగో మరి అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి రావడానికి రెడీగా ఉన్నాడు. వచ్చాడు ఇప్పుడు. క్రీస్తుని దేవుని పిల్లారా, అయితే సూపర్ చర్చ్ దేవునికి ఉంది. ఓ సూపర్ చర్చ్ అంటే పెద్ద పెద్ద కట్టడాల గురించి నేను చెప్పట్లేదు. తిరిగి జీవించిన పరిశుద్ధులు, పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రజలు, ఈ వర్తమానాన్ని కలిగి ఉన్న ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. దావీదు ఏం చేశాడు? ఇప్పుడు దావీదు వారు ఎదుర్కొన్నట్టుకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుని పోయి తన సంచిలో చెయ్యి వేసి ఇప్పుడు వరకు పని లేదు వధువుకి. ఇదిగో ఇప్పుడు పని వచ్చింది. హల్లెలూయా. సంచిలో చెయ్యి వేశాడు, ఆ వర్తమానంలో చెయ్యి వేశాడు, ఆ పుస్తకంలో చెయ్యి వేశాడు. ఆ గ్రంథం లోపల చెయ్యి వేశాడు. ఆ గ్రంథం లోపల నేనున్నాను. హల్లెలూయా. ఆ రాయిని తీసి అందులో రాయి ఒకటి తీసి ఒక రాయి చాలు. ఎందుకంటే 5 రాళ్ళు ఎందుకు తెచ్చాడంటే ఇంకా 4 అన్నదమ్ములు ఉన్నారంటే 5 పట్టణాల వారు కదా. అయితే ఒక రాయిని కొడితే మిగతా వాళ్ళు ఓడిపోయినట్టే వాళ్ళు చెప్పిన ప్రకారంగా. కానీ ఒక రాయి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టాను. వాడి నుదుట వాడు ప్రత్యక్షమైన కొట్టాడు. వాడికి ఏ ప్రత్యక్షత ఉందో మరి ఇతను ప్రత్యక్షత, క్రీస్తు అనే ప్రత్యక్షత, ఈ గడి వర్తమానం అనే ప్రత్యక్షతతో వాడి తప్పుడు ప్రత్యక్షత కొట్టాడు దేవుడు. హల్లెలూయా. కొట్టేటప్పుడు ఏమైంది? కింద పడ్డాడు. ఆ రాయి వాడి నుదురు చొచ్చినందున 1500 మైళ్ళ వేగంతో వెళ్ళిందంట. విసరడం దావీదు పని, పంపించడం దేవుని పని, ప్రార్థించడం నీ పని, జవాబు ఇవ్వడం దేవుని పని. ఈ రాత్రి నువ్వు విశ్వాసంగా ఉండు. చిన్న వ్యక్తివే, చిన్న ఒడిసెలే, చిన్న రాయే అద్భుతాలు చేస్తుంది. చివరి మాట. ఆ నుదుట వాడు నేలను బోర్లు పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై. ఇక్కడ విన్నారా? ఎవరు ఇప్పుడు బలవంతులు? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. తిరస్కరించాడంట ఫస్ట్, కానీ ఫిలిష్తీయుడి కంటే బలవంతుడే. ఎవరయ్యా బలాఢ్యులు? హైటు, ఎత్తు, పొడుగు, మరి లేకపోతే ధనవంతులు, గొప్పవారు, పెద్ద పెద్ద సంఘశాఖలా? నో సార్. హల్లెలూయా. చిన్న విశ్వాసం గల దావీదు, చిన్న విశ్వాసం గల వధువు దావీదు బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. అంటున్నారా? మొదటి
సారి కర్ర పట్టుకున్నాడు, రెండోసారి రాయి పట్టుకున్నాడు. ఇప్పుడు మూడవ ఈడుపు పరిచర్య కూడా అతని చేతికి రావాలి. అతని చేతికి ఒక ఖడ్గం రావాలి. చదవండి ఇప్పుడు ముందుకి. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి. హల్లెలూయా. వాని కత్తి వరదూసి. ఇప్పుడు దావీదు చేతికి ఏమొచ్చింది? ఖడ్గం వచ్చింది. మొదటగా కర్ర వచ్చింది. అదేమిటి? మొదటి నిర్గమన పరిచర్య. రెండోది రాయి వచ్చింది, రెండో నిర్గమన పరిచర్య. ఇప్పుడు తృతీయ నిర్గమనంలో ప్రవక్త చేతిలోనికి దేవుని పిల్లలారా శాపలో కన్యా దగ్గర ఒక ఖడ్గం వచ్చింది. దావీదు చేతికి ఖడ్గం వచ్చింది. తల తగలకి శత్రువుకి తల తగలకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఉన్నాడు, ఇంకా ఆయన కార్యాలు చేస్తాడు. భయపడొద్దయ్యా. యుద్ధం అంటే ఇంత సింపుల్ అయ్యా. వధువు యుద్ధం అంటే ఇంత సింపుల్ అయ్యా. బతికితే కార్యాలు జరుగుతాయ్యా. భయపడకయ్యా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? మరి దావీదుని గురించి ఏం పొగుడుతున్నారు? ఎందుకంటే సమయం అయింది కనుక చదవండి. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుడు చూచి పారిపోయి. అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరుచుచు. జయము జయమని. ఇప్పుడు జయము అసలు జయము. సంఘ శాఖ కాలంలో వచ్చిన జయము కంటే హల్లెలూయా. లెనిగిల్ గారు టచ్ పడిపోయారు. నిజమేనా? ఇంకా చాలా మంది చేశారు స్వస్థతలు. మీ ఏరియాలో సార్లు ఉన్నాయో లేదో మాకు తెలియదు, కానీ మా ఏరియాలో మామూలు సార్లు కాదండి, డెవలప్ అయిపోయాయండి. ఎందుకంటే దేవుని పిల్లలారా, సమరయ స్త్రీకి ఇది నీళ్ళు ఇమ్మన్నప్పుడు దేవుడు ఏమన్నా పేతురు పెట్టిలోంచి తెరిచి ఇదిగో నూనె బుడ్డ ఒకటమ్ము, మరి వాటర్ బాటిల్ ఒకటమ్ము అని అన్నాడా? కానీ ఎక్కువైపోయినాయి. ఇలాంటి మరి చాలా మంది అలాంటి అద్భుతాలు, ఎలాంటి అద్భుతాలు అని చెప్పి అక్కడ మరి చేస్తా ఉంటుండగా అసలైన అద్భుతాలు వచ్చినాయి మనకు. హల్లెలూయా. ఓ మరి ఫిన్లాండ్ లో బాలు చనిపోతే నుంచి అయిపోతే బతికించారు. అసలైన జయం వచ్చింది. జయం ఇదే. వ్యాధుల్ని స్వస్థపరిచే జయము. ప్రవక్త కాలంలో 300 మెల్లకన్నులు బాగైనాయి అండి. ఒక వ్యక్తి పొట్ట పైకి వచ్చేసిందండి. తాడు కట్టుకున్నాడు. సైజ్ చూసుకో. ప్రార్థన అయిన తర్వాత మామూలైంది. ఓ స్వస్థపడ్డాడు అతను. తర్వాత ఏమైంది? మరి ఒక కాలు పని చేయట్లేదు ఆ బిడ్డకి. ఒక షూయే తొడుక్కుంటుంది. అయితే కోటాలకు ఎలా వెళ్తాడు తెలుసా? 2 షూలతో వెళ్తాడు. ఇప్పుడు అయ్యా ఎందుకు 2 షూలు వెళ్తున్నావు అంటే, ఆ కోటానికి వెళ్తాను, ప్రవక్త ప్రార్థిస్తాడు, జయము జయమని అరుచుచు లోయ వరకును శరాయము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరమగా ఫిలిష్తీయులు హతులై శరాయము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముటను మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకుని. అయితే దావీదు ఫిలిష్తీయుల ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. సౌలు దావీదు ఫిలిష్తీయులకు ఎదురుగా పోవడం చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి అబ్నేరు ఈ యవ్వనుడు ఎవరి కుమారుని అడుగగా అబ్నేరు రాజా ఈ ప్రాణముతోడు నాకు తెలియదనను. అందుకు రాజు ఈ పడుచువాడు ఎవరి కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఈ వధువు ఎవరయ్యా బాబు ఇలా చేస్తుంది? నేను చేయలేని పనులు. సంఘశాఖలన్నీ ఇప్పుడు దాకా డబ్బులు కొట్టినాయా? ఈ వధువు చేసే పనులు చూసి ఈ పడుచువాడు ఎవడు, ఈ వధువు ఎవరు? ఆ తర్వాత ప్రజలు దావీదుని ఏమని పొడుతున్నారు ఆ మాట చూడండి. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు అన్నిటిలో నుండి తమ్ములతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానంలో చేయుచు సౌలుకు వేల కొలదియు దావీదుకు 10,000 కొలదియు. స్త్రీలు ఏమని పడతారు తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వధువు ఏమని పడుతుంది తెలుసా? విమోచించబడిన వధువు. ఎందుకంటే శత్రువు చేతుల నుంచి విమోచించబడిన ఆ ఇశ్రాయేలు వధువు. మరి ఈ గడి వధువు ఏమని పడుతుందో తెలుసా? దావీదుకి 10,000. దావీదుకి ప్రకటన 10. హల్లెలూయా. దావీదుకి 10. ఆ పరిస్థితి దిగి వచ్చాడు. మరి కలుగుతున్న ప్రతి ఆపద నుంచి విడిపించాడు. అర్థం ఎక్కడ జరిగిందో తెలుసా? యాలా లోయి.
ఎలా అనగా ఏమిటి తెలుసా? వృక్షములు. ఇదిగో మంచి చెట్లు తెలిపించే వృక్షానికి, జీవ వృక్షానికి పోరాటం జరిగింది. మంచి చెట్ల తెలిపించే వృక్షం ఓడిపోయింది, జీవ వృక్షానికి విజయం వచ్చింది. ఈ రాత్రి దేవుని పిల్లారా, ఇదిగో నీతిమంతులు కలిగే ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి మరణాన్ని జీవంగా మార్చేశాడు. ఈ గృహంలో కూడా మరణాన్ని జీవంగా మార్చాడు, ఈ జీవితంలో కూడా మరణాన్ని జీవంగా మార్చాడు. చిన్న చిన్న నొప్పులు కానీ, చిన్న చిన్న బాధలు కానీ భయపడద్దు. దేవుడు మనకు తోడుకున్నాడు, మన రాజు మనకు తోడుకున్నాడు, మనకు సహాయం చేస్తాడు. ఏమి భయపడద్దు. ఛాయల్లోనే అంత అద్భుతంగా చేశాడంటే రియాలిటీలో ఇంకా అద్భుతంగా చేస్తాడు. దేవుడు మనకు చేశాడు. దేవుడు మనం దీవించును గాక, సేవకుని కుటుంబాన్ని దీవించును గాక, ఆ తల్లికి ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చును గాక, సంపూర్ణమైన విమోచన, విడుదల, ఆయుష్, ఆరోగ్యము సమస్తం గురించి ఆయన దీవించి హెచ్చించును గాక. దేవుడు మనం దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? వర్తమానం మిమ్మల్ని సంతోషపెట్టిందా? దావీదు ఏ విధంగా విజయం పొందుకున్నాడు, విజయ వీరుడిగా తిరిగి మళ్ళీ యెరూషలేము వెళ్తున్నాడు పిల్లారా, ఆ విధంగా ఈ వధువు కూడా ఒక దినాన్ని గొప్ప విజయంతో వెళ్ళబోతున్నాం. మనం ఎత్తబాట్లకు వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. ఎత్తబాట్లకు వెళ్ళిన తర్వాత సంతోషించేది మనమే, వేరెవరు కానీ కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చాలా చక్కని అద్భుతమైన రీతిలో మరి మా కుటుంబాన్ని, ఇక్కడున్న బిడ్డలను మీరు బలపరిచినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు సార్. ఈ సమయంలో మరి దైవజనులు గిడియోని గారు చివరి ప్రార్థన చేసి ముగిస్తారని దానికి సంబంధిస్తా ఉన్నాను. నీతో గడిపే ప్రతిక్షణము ఆమేన్, ఆమేన్. ఆనంద బాష్పాలు ఆగవయా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా, కృపతలంచగా మేలులు చించగా, కృపతలంచగా మేలులు చించగా, నగల మాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా, మేలులు చించగా, కృపతలంచగా మేలులు చించగా, నగల మాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మారావంటే నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు, మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు,
రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల యేసు నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం మరొకసారి మా మధ్యకి దిగి వచ్చి దేవా నీ వాక్యాన్ని బయలుపరిచిన దానికై వందనాలు దేవా. ఓ నీతిమంతుని కలుగ ఆపదలో అనేకములని అయినను ప్రభువా నీ ప్రజలను విజయోత్సాహంతో నింపే దేవుడు అని, ఓ నీ ప్రజల పక్షాన నిలబడిన ఆయన జరిగించువాడు అని నాయన. ఓ నీ వధువుకి అన్నడు నాయన వాటిమి అనేది లేదని దేవా. నీ పిల్లలకి నీతిమంతులకు వాటిమి అనేది లేదని నాయన. కేవలం నువ్వు పరీక్షించడానికి దేవా, నువ్వు బలపరచడానికి, మమ్మల్ని ధైర్యపరచడానికి, మాకు యుద్ధము నేర్పడానికి దేవా, ఈ లోకాన్ని ఏ విధంగా జయించాలో, రోగాన్ని ప్రభువా, ఆర్థిక ఇబ్బందులను, శోధనలు ప్రభు, ఓ ఈ లోకాన్ని ఏ విధంగా జయించాలో నాయన కేవలం నేర్పించడానికి మాత్రమే దేవా నాయన నువ్వు ఆపదలను కలగజేస్తావని తండ్రి. ఓ నీ దేవదాసులను మాతో మాట్లాడినాన్ని బట్టి వందనాలు. మరొకసారి మా విశ్వాసంలో పైకి లేపావు దేవా. ఓ ధైర్యపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదేనా సేవకుని ప్రభు దేవా, నువ్వు బలపరిచిన దాన్ని బట్టి వందనాలు దేవా. నీ సేవకురాలను బలపరిచిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదేనా సంఘాన్ని ధైర్యపరిచిన దాన్ని బట్టి వందనాలు దేవా. సేవకులైన మమ్మల్ని నువ్వు ధైర్యపరిచిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన దేవా. అవును ప్రభువా, దావీదు నువ్వు ఎన్నుకొని దేవా, చిన్న దావీదు ప్రభువా, ఓ దేవా గొర్రెలు కాపరైన దావీదుని ఎన్నుకొని నాయన, ఓ దేవా అనేక అద్భుత కార్యాలు నాయన, ఓ తన గొలియాదుని హతమార్చడానికి దేవా నువ్వు చూపిన కృప ఎంతో ఉన్నతమైంది. కేవలం నీ నామాన్ని బట్టే ప్రభువా దేవా. మేము ఏదన్నా ప్రభు ఈ భూమి మీద మేము నీతిని కలుగున్నామంటే అది కేవలం నీ నామాన్ని మేము ధరించుకోవాలంటే దేవా. నీ నామం కోసం మేము బ్రతకడమై ఉన్న దేవా. మా శక్తిని బట్టి కాదు, మా బలాన్ని బట్టి కాదు, మా నీతిని బట్టి కాదు తండ్రి. కేవలం నువ్వు మాకు ఇచ్చిన నీతిని బట్టే దేవా. నువ్వు మాకు బయలుపరిచిన వాక్యాన్ని బట్టే నన్ను తండ్రి. మమ్మల్ని ధైర్యపరిచిన దాన్ని బట్టి వందనాలు. ఇదేనా పరిచయం మీరు దీవించండి, ఇదేనా సేవకుని ఇంకా మీరు అభిషేకించండి. అనేక ప్రాంతాల్లో మీరు వాడుకోండి దేవా. అనేక ఆత్మలు మీరు సమకూర్చండి. చివరి పోరాటంలో దేవా దేవా నీ దేనదాసులకు విజయాన్ని సమకూర్చే దేవుడిగా ఉన్నావని మరొక్కసారి నీ దేన సేవకుల రాజేంద్ర గారిలో మాట్లాడిన దాన్ని బట్టి దేవా మరొకసారి ఉద్యోగంతో నాయన ఓ ఈ చివరి యొక్క యుద్ధాన్ని మేము ముగిస్తామని, విజయంతో ముగిస్తామని నాయన ఈ సేవకులను మాట్లాడావు ప్రభు. ఈ సేవకుని ప్రభు మీరు దీవించండి దేవా. రాజేంద్ర గారిని మీరు దీవించండి ప్రభు. ఆయన పరిచయం ఇంకా మీరు తండ్రి నన్ను దీవించమని అడుగుతా ఉన్నాను. ఇంకా అనేక ప్రాంతాలు మీరు వాడుకోండి ప్రభు. దేని కుటుంబాన్ని మీరు బలపరిచిన దాన్ని బట్టి వందనాలు. ఈ సేవకురాలు ప్రభు ఇప్పటికి సంపూర్ణమైన స్వస్థతను నువ్వు అనుగ్రహిస్తావని, నువ్వు నాయన బిడ్డను పైకి లేపుతావని నాయన. ఓ చివరి ఉద్యమంతో నింపుతావని నాయన. ఎంతబడి విశ్వాసంతో నింపుతావని నాయన. అందరం కూడా విశ్వసిస్తా ఉన్నాము దేవా. బిడ్డను ఇంకా మీరు బలపరచండి, నీ శక్తితో నింపండి ప్రభు. ఇక్కడ తల వంచిన ప్రతి బిడ్డ నీ ఆత్మతో నింపండి దేవా. దేవా నీ వాక్యాన్ని బయలుపరచండి దేవా. ఎందుకంటే ప్రభు మూడో ఈడ్పు పరిచర్య నాయన ఓ కేవలం నీ వాక్యము తెరచుడైన దేవా. తెరబడి ద్వారా ప్రభు సంపూర్ణ మానవ స్వరూపంలోకి మేము మలచబడి ఒక శుభోదయాన నాయన ఓ 6-9 మధ్యలో ప్రభు లోకాన్ని విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టి ప్రభు ఓ గొప్ప పెండ్లి విందులోనికి నాయన అందరం కూడా ప్రవేశిస్తామని నమ్ముతా ఉన్నాము దేవా. నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను. ఇదేనా పరిచయం మీరు దీవించండి దేవా. సేవకులైన ప్రభు నిత్యాల గారిని, యనోష్ గారిని, నన్ను ప్రభు ఓ దేవన రాజేంద్ర గారిని ప్రభు ఓ దాన్ని మా దేవ దాసులు ప్రభు మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులు ప్రభు మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించమని ఈ పనుల్లో వాడుకొని నాయన మాకు తండ్రి గొప్ప విజయాన్ని సమకూరుస్తామని నమ్ముతా ప్రభు. మీకు సమర్పించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసు క్రీస్తు పేట అడుగుతా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. పిల్లలు మరి కూడి వచ్చిన దైవజనులకు ముఖ్యంగా
వర్తమానం అందించిన రాజేంద్ర గారికి, నిశ్చల్ గారికి, అనోస్ గారికి, ఆ ప్రకారంగానే మరి గిడ్యోన్ గారికి నా పూర్ణ హృదయంతో నా తరఫున కుటుంబ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్.